దేవాది దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. సో ఎంత చెప్పుకున్నా మన దేవుడు మంచి దేవుడు. ఇదిగోండి మళ్ళీ ఒక ఆదివారం ఇచ్చాడు, పరిశుద్ధ దినంగా. మరి ఈ ఆదివారం పరిశుద్ధ దినంగా ఆచరించడానికి పిలుచుకున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు. కాబట్టి అటు నమ్మకమైన దేవుని సన్నిధిలో గడపటం, అటు జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో గడపటం ఎంతో ఆశీర్వాదకరం. సమయాన్ని పోనీయక రాకడ సమీపిస్తుంది కాబట్టి ప్రతిరోజు మరి ఒక యుద్ధ వాతావరణమే మానవ జీవితంలో. కాబట్టి ఈ విధంగా విశ్రాంతి దినాన్ని పాటించడానికి, దాన్ని అనుసరించడానికి దేవుని ఆజ్ఞ చొప్పున మనం ఏర్పాటు చేయబడ్డం అనేది ఎంతో గొప్ప దీవెనకరమైన విషయం. ఎంతోమంది ఉన్నారు, వారికి లేదు అవకాశం. కాబట్టి మరొకసారి అందరి పక్షాన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగానే మనం చూస్తూ ఉన్నాం, లోకపరంగా ముచ్చట్లకి సమయం అయిపోతూ ఉంటుంది. లోకపరంగా మనం ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం కదా. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటాం, అక్కడో ఇక్కడో కూర్చొని ఏదో టీలకి, కాఫీలకి, హోటళ్ళకి ఇక్కడికి వెళ్ళి మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. అటువంటి చోటికి, అటువంటి పరిస్థితుల్లోనికి క్రమం తప్పక వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సాయంత్రం అయితేనే పలానా టైంకి పలానా హోటల్ ఉంటారు వాళ్ళు అని చెప్పేస్తాం, అంత ఫిక్స్ అయిపోయి ఉంటారు. అట్లాగే 10 గంటలు అయింది అంటేనే కొంతమందిని చూసి వీళ్ళు చర్చికి వెళ్ళి ఉంటారండి అని చెప్పుకోగలగాలి. మీరు పొరుగు ఇంటికి తాళముంది ఎక్కడికి వెళ్ళారు, 10 అయిందా, వీళ్ళు ఇంకా చర్చిలో కూర్చొని ఉంటారండి అన్నట్టు. కాబట్టి అటు సాక్షులుగా మనం ఉండటం అవసరం. మరి ఎట్లాగో ఒక మాట మనం అనుకున్నాం కాబట్టి పిచ్చాపాటి, నిజంగానే సమయాన్ని పిచ్చాపాటిగా గడిపే వాళ్ళు ఉన్నారు. మంచి సమయాన్ని మాటలతో, వ్యర్థమైనటువంటి మాటలతో పాడు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దాని యొక్క ఉపయోగం నిరుపయోగకంగా, అంటే వృధాగా మార్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆ విషయాలలో వ్యర్థమైనది పిచ్చాపాటి మాటలు అనేది, లేదా వ్యర్థమైన మాటలు అనేది, ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే ఐడిల్ వర్డ్స్ అంటారు. అంటే కొన్నిసార్లు చిల్లర మాటలు, వాడు చిల్లర మాటలు కాడరా అంటూ ఉంటారు. అట్లాగే గర్వపు మాటలు, అంటే ఇప్పుడు డాంబికానికి పోతాడు ఎప్పుడు, ఇక పైన అంతే, ఇగో నేను హెలికాప్టర్ కొంటా, లేకపోతే విమానం కొంటా, ఇదిగో ఇంటి మీద ఉంది పైన అనేటువంటి మాటలతో మభ్యపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే అనవసరపు ఎక్స్ట్రా మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు మనం పిల్లల్లో కూడా ఇది చూస్తూ ఉంటాం, వాళ్ళు మన అటెన్షన్ని డ్రా చేయడానికి ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఏది చేయరు, ఇక మనల్ని డైవర్ట్ చేయడానికి ఎన్నో చేస్తారు, కుప్పిగంతులు వేస్తారు, ఇంకేదో చేస్తారు. అట్లాగే మానసిక స్వభావం కూడా ఉంటుంది. నలుగురిలో ఉన్నాం, మనకు సరిగ్గా గుర్తింపు రావట్లేదంటే వెంటనే మనం వాయిస్ రైజ్ చేసేసి ఏదో హంగామా చేయడానికి వాడేం రా, మనం రా అంటే డైవర్షన్ అంతా, అంటే అంత అందరి మూడు నీ వైపు తిప్పుకునేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. సరే, ఇవన్నీ కూడా మనము దేవుని ప్రకారం మంచిగా చెడ్డయా, మనం ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడితే బాగుంటుంది, ఏది దైవికమైనది అనే అంశాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే యాక్సెప్టబుల్ స్పీచ్, అన్యాక్సెప్టబుల్ స్పీచ్, అంగీకారయుక్తమైనటువంటి మాటలు, అనంగీకారయుక్తమైనటువంటి మాటలు, మాట్లాడదగినటువంటి మాటలు, మాట్లాడకూడని మాటలు అనేటువంటిది ఈరోజు మన టాపిక్. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా వరకు ఏంటంటే ఆ మాటలు, ఆ స్పీచ్ హృదయంలో నిండి దానిని బట్టి నోరు మాట్లాడుతుంది, ముఖం చూపిస్తుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంట. నీ హృదయంలో ఏది నిండి ఉంటుందో దాన్ని నీ ముఖం చూసి నేను చెప్పేయచ్చు, సంతోషంతో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా, ఇంకేది ఉన్నావా అని. అలాగే ఈ హృదయంలో ఉండే దాన్ని బట్టి మనం నోరు మాట్లాడుతూ ఉంటుంది ఏదైతే ఉంటుందో. కాబట్టి కొన్నిసార్లు మనలో బాధ్యతలు ఉన్నాయి, కొంచెం మాట తీరు వేరేగా ఉంటుంది, పోగొట్టుకొని పనులు సాత్వికంగా పని చేసుకుంటా వచ్చే ప్రయత్నం చేస్తాం, ఆ బాధ్యతలు అలా కట్టేస్తాయి. బరువులు ఉన్నాయి ఇంకా కొంచెం అటువంటివి, కాబట్టి అలాగే ఉంటాం. ఒకవేళ కోపంతో ఉంటాం, కోపంతో వచ్చేటువంటి స్పీచ్ అది ఒక రకంగా ఉంటుంది కదా, అది ఇంకా కొంచెం భయంకరంగా ఉంటుంది. మాటలు పదులుగా ఉంటాయి, విషయంతో ఉంటాయి, ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, కత్తుల్లాగా ఉంటాయి, ఇలా ఉంటాయి. కొన్ని మాటలు అసూయతో నింపబడినటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటాం, కాబట్టి ఆ మాటలు ఒక రకంగా ఉంటాయి. ఇంకా పగ, ద్వేషం ఉండేటువంటి మాటలు అవి వేరేగా ఉంటాయి. కాబట్టి ఒకటే నోరు, ఇదే నోట, అదే జీవ మాటలు, అదే శాపవచనమా అని మనం బైబిల్లో గమనిస్తాం. కానీ మనమైతే మనుషులం కాబట్టి మనకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని అదుపు చేసుకోగలుగుతాం, కొన్ని అదుపు చేసుకోలేము. కాబట్టి అదుపు చేసుకోవడం చాలా అవసరమే, కానీ శరీరం బలహీనం, ఆత్మసిద్ధమే. కాబట్టి కొన్ని చోట్ల మనము నోరు జారానండి, తప్పైపోయింది, నోరు జారాము అనేది సర్వసాధారణమైనటువంటి అంశం అయిపోద్ది. అన్నిట్లో కంట్రోల్స్ ఉంటాయి, ఎందుకంటే అన్ని క్రియారూపకంగా చేస్తాం. కొన్ని అయితే డబ్బుతో ముడిపడి ఉంటాయి కాబట్టి ఇంకా జాగ్రత్తగా చేస్తాం. కానీ ఈ నోరు ఫ్రీగా వచ్చింది, ఫ్రీగానే కదా అనుకుంటాం, కానీ దీనికి ఒక విలువ ఉంది, దీనికి ఒక బాధ్యత ఉంది, దీనికి ఒక బరువు ఉంది, దీన్ని ఇంకా చాలా చాలా జాగ్రత్తగా వాడాలి అనేటువంటి అంశాన్ని మర్చిపోయి సులువుగా, సునాయాసంగా ఒక రొచ్చుగుంటలాగా దీన్ని వాడతాం.
కరెక్ట్గా చెప్పాలంటే ఒక మంచినీటి బావిలాగా వాడాలి, దీన్ని జీవపు ఊటలాగా వాడాలి, జీవ జలం వచ్చేటువంటి ఊటగా దీన్ని భావించాలి, కానీ దీన్ని ఒక రొచ్చులాగా వాడేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో చాలా సింపుల్గా. ఎందుకంటే మనకు తెలుసు, మనం నేర్చుకున్నాం కదా, ఏముంది 4 తిట్టడం సారీరా అంటే అయిపోద్ది అనమాట కదా, సారీరా. కాబట్టి ఇంకా చాలా వరకు చెప్తా ఉంటాం. ఏంటంటే ఒక వాక్యం చదివిన తర్వాత నేను ఇంకా మీకు వివరంగా చెప్తాను. మనకి ఈ మాటలన్నీ మీరు 12వ అధ్యాయం మత్తయి సువార్తలో చూడగలుగుతారు. 12వ అధ్యాయం 36, 37 వచనాల కింద మీరు గమనిస్తే చాలా చక్కటి మాటలు అక్కడ ఉన్నాయి. 36, నేను మీతో చెప్పున్నదేమనగా అంటాడు దేవుడు. యేసు ప్రభుల వారు అంటున్నటువంటి మాట ఇది. దేవుని నోటి నుంచి వచ్చింది కాబట్టి అది మామూలు మాట అయినా నేనంటనేది ఒక ఆజ్ఞ, అంతే కదా, దాంట్లో అనుమానం ఏం లేదు. ఆజ్ఞ అయితేనే ఉంటుంది ఆయన నోట. కాబట్టి ఆయన ఏమంటాడంటే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చియో, ఏదో పనులు చేసావండి, చాలా నేను వ్యభిచారిని, నేను దొంగను, కాబట్టి నాకేదో పనిష్మెంట్ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావేమో. ఓకే, అది కూడా సత్యమే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే విశేషము, నువ్వు పలికిన మాటకు కూడా అక్కడ నీకు ఏదో ఒకటి ఎదురు చూస్తుంది, బహుమానమా లేదా శిక్షణ అనేది దేవుడి చిత్తం. అది దేవుడు ఇస్తాడు కాబట్టి మనం నిర్ణయించేందుకు మనకు అధికారము లేదు. కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే, మనుషులు పలుకు వ్యర్థమైన, మామూలు మాటలకు కాదండి, వ్యర్థమైన మాటలు. ఏమిటి ఆ వ్యర్థమైన మాటలు నేను చెప్తాను. వ్యర్థమైన మాటలకు ఏంటట, ప్రతి మాటను గూర్చి విమర్శన, విలువ కలిగినటువంటి మాటలు, అవసరమైనటువంటి మాటలు, ఇవన్నీ కొన్ని ఉంటాయి. నేను వాటిని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రతి మాటను గురించి ఎప్పుడట, ఇప్పుడేం అడగడు దేవుడు లెక్క. కాబట్టి తప్పు కాదేమోలే అందుకని వదిలేసాడు అనుకోవడానికి లేదు. దేవునితో మాట్లాడే వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే వెంటనే చెప్తూ ఉంటాడు కాబట్టి. అంతగా ఏమంటారు, అటాచ్మెంట్ లేని వాళ్ళకి ఏముంది, నువ్వు నాకు రోజు కలిసేటోడు అయితే ఏందా నిన్ను అట్లన్నావు అని అడుగుతా. నువ్వు ఏదో సంవత్సరానికి ఒకసారి కలిస్తే నేను గుర్తుంచుకుంటానో గుర్తుంచుకోనో నాకు తెలియదు కదా. నేను ఇంకా మళ్ళీ ఆ సంవత్సరం తప్పితే ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత కలిసిన అప్పుడు గుర్తుకొస్తుందేమో, నువ్వు 1990లో ఎప్పుడో ఒకసారి ఇట్లా ఇంటర్వ్యూ చూడు అని. అంత మనుషులకు అది వేరు, కానీ దేవుని దగ్గర అది కాదు. అందుకనే దేవుడు ఒక నిర్ణయం, ఒక టైం పెట్టేశాడు. ఏమిటంటే ఆ టైం విమర్శ దినమున, తీర్పు దినమున నిన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి నేను ఇంత పెద్ద టోపును, తురుమును, ఇంత పెద్ద వాడిని, ఇంతగా పనులు చేశాను, ఇన్ని సంఘాలు కట్టించాను, ఇంతమంది విశ్వాసులకు, అన్ని బాగానే ఉన్నాయి, నువ్వు మంచి విశ్వాసవి, మంచి కాపరివి, మంచి కుటుంబం, అన్ని బాగానే ఉన్నాయి, కానీ విమర్శ దినమున లెక్క అప్పగించవలసిన వాటి విషయంలో మొట్టమొదటిది ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఎంతమందికి స్వార్థం ప్రకటించావు, ఇది కూడా అడుగుతాడు దేవుడు. నేను అనుకుంటా ఇక్కడ చెప్పబడింది కాబట్టి ఇది కూడా అడుగుతాడు. ఏమని, వ్యర్థంగా పలాని చోట పలాని విషయంలో పలాని వాళ్ళతో నువ్వు ఈ మాట పలికావు, దానికి లెక్క చెప్పు అంటాడు దేవుడు. బస్ కథం. తలంచుకొని నిలబెడతావా, తలెత్తుకొని ఇదిగో నేను ఆ రోజు ఇది అనేటువంటి పరిస్థితి చెప్పుకోగలిగేటువంటి సిచ్యువేషన్ నీకుందా? నీ దగ్గర సమాధానం ఉందా? ఒకవేళ ఏమీ ఉన్నా లేకున్నా ఒకటే చెప్తున్నాడు, అది వ్యర్థమైన మాట అయితే, పనికి మాలిన మాట అయితే, ఇంకా దానికి చాలా రకాలుగా రాసుకున్నాను నేను. ఇట్స్ కరప్టెడ్ వర్డ్స్ అయితే, చెడ్డు మాటలు అయితే, దుష్కీయ మాటలు అయితే, దుష్ట మాటలు అయితే, దానికి తప్పకుండా నీవు ఏం చేయాలట, లెక్క అప్పగించాలి. దేవుని దగ్గర నీవు కౌంట్ చేస్తాడు దేవుడు. దానికి సంబంధించినటువంటి ఒక శిక్ష కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, దేవుడు నీకు ఇస్తాడు అనేది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి వ్యర్థమైనటువంటి మాటలు, అందుకని ఇంకా ఏమంటాడంటే, నీ మాటలను బట్టి నీతిమంతుడవు అని తీర్పు పొందదు. నువ్వు ఏదో చేసినటువంటి వాటిని బట్టి కూడా కాదు, అది కూడా సత్యమేనో చేయాలి. ఇది చేస్తున్నాను కాబట్టి అది చేయడానికి లేదు. ఎన్ని దొరికితే వీలైతే అన్నీ చేసుకోవాలి. 10 రూపాయలు వస్తుందంటే దీంట్లో చేస్తావు, 10 రూపాయలు వస్తుందంటే దాంట్లో చేస్తావు, అన్నీ చేస్తావు. అట్లాగే దీంట్లో కొంత దొరుకుద్ది ఆశీర్వాదం, దాంట్లో కొంత దొరుకుద్ది ఆశీర్వాదం అంటే అన్నీ చేయాల్సింది. ఒకే దాంట్లో అన్ని దొరుకుతాయి అంటే అన్ని వదిలిపెట్టి ఇది ఒకటే చేస్తాం. అట్లా చెప్పలేదు కదా దేవుడు, అది కూడా చేయమంటున్నాడు. కాబట్టి వ్యర్థమైన నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడని తీర్పు నందుదవు, నీ మాటలను బట్టియే అపరాధివని. కాబట్టి మాట అనేది చాలా పవర్ఫుల్. అసలు ఈ రోజుల్లో పిల్లలు మాటలు మాట్లాడకపోతే, చిన్నప్పుడంతా కూడా తల్లి ఎంత ఆతృత పడుతుందో అమ్మాని పిలిపించుకోవడానికి. నంగినంగి మాటలు మాట్లాడితే వజా పోస్తుంది, వజా పోస్తే వసపిట్ అయిపోతాడు వాడు. పెద్దగైనాకేగా వదులుతూనే ఉంటాడు. పెంచారా మీ అమ్మ చిన్నప్పుడు వజ ఎక్కువ పోసిందా అంటారు పెద్దగైనాక. అట్లాగా మాట లేకపోతే ఎంతగా కుమిలిపోతామో, మాట సరైనది లేకపోతే కూడా అంతగా కుమిలిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి అనేది దేవుని చిత్తంలో మీకు ఇది చెప్పబడుతూ ఉన్నది. ఇది సత్యము, ఇది సత్యం. మీరు వినండి, చక్కగా వినండి. మాట, ఈ మాట అనేది సరిగా లేకపోతే, ఎలాంటి మాట, ఏది సరిగా లేదు, ఏది సరిగా ఉంది, ఓకే మీకు అర్థమైనా కాకపోయినా కొన్ని మనం చూసుకుందాం. మనం ఇంకా చాలా విషయాలు చూస్తూ ఉంటాం. ఏది అడిగేస్తుంది అనేది, అరే ఏ కోపంతో కాదయా, నిజంగా అట్లా అనాలని నేను నిజంగా అట్లా అనాలని అనలే, అది వచ్చేసింది ఆటోమేటిక్.
కొంతమందికి స్వభావ సిద్ధంగా ఉంటుంది. ఏంటి, కొంతమందిని మనం మెల్లగా మాట్లాడు అంటాం. చాలాసార్లు చెప్పినా వాళ్ళు వినలా. నేను అనుకున్న ఏంటి ఇలా కథ అని ఒకసారి అడిగిన, అమ్మ మీరు ఎక్కడ పని చేస్తారు? అయ్యా మీరు ఎక్కడ? మేము లెక్చరర్స్, మేము టీచర్స్. అవును, వాళ్ళు క్లాస్ రూమ్లలో అరిచి చెప్పి వాళ్ళకి ఇంటికాడ కూడా అరిచి చెప్పడమే అలవాటైంది. దాన్ని మనం అరవటం, కోపగించుకోవటం అనడానికి వీల్లేదు. స్వభావ సిద్ధంగా, ఇప్పుడు నాకు స్వభావ సిద్ధంగా ఇదో చెప్పడం అలవాటైంది. కాబట్టి అవి గురించి మాట్లాడడం లేదు, నేను వాటి గురించి మాట్లాడడం లేదు. స్వభావ సిద్ధంగా అలవాటైనటువంటి సిచ్యువేషన్స్ గురించి నేను మాట్లాడడం లేదు. అయితే ఏం మాట్లాడుతున్నానంటే, అనకూడని, చెప్పకూడని, లేకపోతే వ్యతిరేక్తమైనటువంటి మాటలు. నేను నిన్న ఒక విషయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఏమన్నా పిల్లల మీద మన కోపం వచ్చింది, ఏం చేస్తాం? నా కడుపున సెడబుట్టినావు కదరా, కదా ఇత మాట మాట్లాడతాం. ఏం సెడబుట్టినామో? నేను చెప్పిన పిల్లలు దేవుళ్ళు సెడబుట్టినామంటే నువ్వే చెడిపోయినావు, పిల్లలు చెడిపోవాలి. కాబట్టి వ్యర్థమైనటువంటి మాటలు అంటే అలాంటివి. నిజంగా నేను ఇలా అనుకోలేదండి, ఇలా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? ఇంకా ఎక్కువ మాట్లాడితే తమాషాగా అన్నానండి. ఏదో మాట అనేయటం, నిజంగా అనుకోవాలని అనలేదు, లేదా తమాషాగా అన్నాను, అనుకోకుండా అన్నాను, సారీ చెప్పేస్తాను కావాలంటే, ఇలాంటి మాటలు మనము చూస్తాం. ఇది ఒక వ్యర్థమైన మాటలు మాట్లాడడం అనేది పాపపు అలవాటు. దాంభికానికి పోయే మాటలు మాట్లాడేది బ్రహ్మపరచు ఆత్మను అట్రాక్ట్ చేస్తుంది. బ్రహ్మపరచు వదురుపోతు వ్యర్థమైన మాటలు మాట్లాడడం అనేది వదురుపోతు దురాత్మ. ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో. వదురుపోతు ఆత్మ ఉన్నది, బ్రహ్మపరచు ఆత్మ ఉన్నది, వ్యర్థమైన మాటలు ఆత్మ ఉన్నది. ఇక ఈ రకరకాలు ఉన్నాయి. అవన్నీ కూడా దయాలు అనుకోవాలి ఇక మనం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము అంటే తప్పు కదా. వాటిని తోలివేసుకోవాలి కదా. దయాన్ని తోలివేయాలి, శరీరాన్ని సిలువ వేయాలి. అప్పుడే నీ మాట ఉంటుంది శరీరం. అవునా కాదు? నువ్వేం చేస్తున్నావు? శరీరాన్ని తోలివేసే ప్రయత్నం చేస్తున్నావు, దయాన్ని తెచ్చిపెట్టుకో. ఏదో ఇంత విపరీతమైన ఉల్టా పనులు, దానివల్ల సక్సెస్ కాలేకపోతున్నాను. కాబట్టి మీరు గమనిస్తే నేను అలసిపోయాను కదా. చాలా వరకు నెగిటివిటీ మాట్లాడే విషయాలకు వస్తే ఇవే మాట్లాడుతూ ఉంటాను. నేను అలసిపోయాను, ఏమబ్బా జ్వరం వచ్చినట్టుంది అనకూడదు రాబాయ్. వచ్చినా రాలేదని చెప్పుకోవాలి రాబాయ్. అది దేవుని మాట. పాజిటివిటీ మాట ఏంటంటే నన్ను జ్వరం అంటదు. అందుకే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పినాను. మరణము వరకు అనే మాట బదులు జీవితాంతం తోడుంటాను అనే మాట చాలా బాగా. నేను మరణం వరకు నీకు తోడుంటాను అని నేను నీకు మాట్లాడటం కంటే దాన్ని నెగిటివ్ మాట, మరణం అనే మాట వచ్చింది కాబట్టి కొంచెం బాగుండదు. అదే జీవితాంతం నేను నీకు తోడు నిలబడతాను అన్నాను అనుకోండి, ఎంత బాగుంటుందండి అది. సో ఈ జీవన మరణంలో 4వ వశము ఒకే నోట శాపవచనమును, ఒకే మాట దీవెన వచనము నోట రాకూడదు. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు నువ్వు లెక్క అప్పగించుకోవాలి. ముఖ్యంగా వ్యర్థమైన ప్రతి మాటకు నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి జాగ్రత్త బిడ్డ అంటూ ఉన్నాడు దేవుడు. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కొన్ని ఇళ్ళలో నేను గమనిస్తుంటాను, ఊకేలే ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అన్న దానికి కూడా ఈయనేదో అంటాడు. ఆమెలా ఏం లే, మామూలుగా సరేలే రేపు వండేటప్పుడు కారం తక్కువ అనదు. నేను కొంత దోక్కుని దాంట్లో దుక్కి స్టార్ట్ అంటే అయిపోయి బస్ కథం. నేను చేస్తా, నేను ఉరి పోసుకుంటా, నేను పార్కు దూకుతా. వ్యర్థమైన మాటలు, నెగటివిటీ మాటలు, ఇవి దురాత్మలను ఆవహిస్తాయి, తొందరగా ఆకర్షిస్తాయి. తదస్థ దేవతలు ఉంటారని అంటారు కదా అనిలు, అట్లాగా తదాస్థ అయితే అయిపోతావు, కుటక్కున పోతావు. దేవుడిచ్చినటువంటి జీవాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయి. చాలా నేను చేస్తా, ఇట్లయితే ఆత్మహత్య చేసుకుంటా, ఇవి బాగానే ఉంటాయి. సీరియస్నెస్, అయ్య కొట్టిండు, అమ్మ కోపం వచ్చి తిట్టింది, బాగానే ఉంది. కొన్నిసార్లు జోకేస్తుంది సమత, నయా నవ్వలేక చచ్చిపోతున్నా. తప్పు తప్పు తప్పు. ఆ వర్డ్, ఆ మాటను పట్టుకుంటాడు దేవుడైనా దయ్యమైనా. దేవుడు దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే సాతాను దాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తుంది. నెగటివ్ మాటలను నిజం చేసే ప్రయత్నం సాతాను చేస్తుంది, పాజిటివ్ మాటలను నిజం చేసే ప్రయత్నం దేవుడు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఎవరికి పోటీ పెడుతున్నావు? ఒక్క మాటతో యుద్ధం ఆడబెడుతున్నావు. ఎవరెవరికి? సాతానికి ఆల్రెడీ యుద్ధం ఉన్నది. నువ్వెందుకు రా బాబు ఇంకా మంట పెంచుతావు? ఇంకెందుకు పెంచుతావు కదా. ఇంకా నా దగ్గర ఒకటి ఉంది, చెప్పినానంటే నవ్వలేక చచ్చిపోతావు కదా. చాలా సరదాగా మాట్లాడే మాటలు ఇవన్నీ, చచ్చిపోతావు. నువ్వు సరదా కన్నా, నీవు తమాషాకి అన్నా అది చాలా సీరియస్ అయిపోతుంది. దానికి కూడా నువ్వు లెక్క అప్పగించాలి. దానికి కూడా నువ్వు
లెక్క అప్పగించాలి. నువ్వు అనుకున్నావు ఏదో ఆవేశంలో 1కి 4, 4కి 1 కలిపి ఏదో అనేస్తే పని అయిపోతుంది అనేసి అనుకుంటున్నావు, కానీ ప్రతి దానికి లెక్క అప్పగించాలి. ఇంకా మీకంటే మాకు 2 5 శిక్ష, మీకు 2 ఉంటుంది, కానీ నేనంటాను మాకు 5 6 పెడతాడు దేవుడు. ముఖ్యంగా నాలాంటి వాడు అయితే ఇక దేవునికే కాదు చాలా వాటికి భయపడతాడు. ఎందుకు భయపడతాడంటే వెళ్ళగొట్టేటువంటి దయాలకు కూడా భయపడాల్సింది. ఎందుకంటే అవకాశం ఇస్తే నెత్తినెక్కుతాయి, సంధిస్తే ఏమైపోద్ది, ఇంతకాలం మమ్మల్ని వెళ్ళగొట్టా, ఇప్పుడు నేను వెళ్ళగొడతామంటాయి. కాబట్టి వాటికి సంధియకూడదు, దేవుని మహిమపరుస్తూనే ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. చేసే పనుల విషయంలోనూ అలాగే ఉండాలి, మాట్లాడే మాటల విషయం అంతకంటే జాగ్రత్తగా ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే బాగుండు, నిరాశ నిస్పృహల్లో ఇలాంటి మాటలు వస్తుంటే చస్తే బాగుండు, దీనికంటే చావే మేలు, తప్పిదారి నిన్ను చేసుకున్నా కాబట్టి ఇటైనా, కాబట్టి సస్తే మేలు అని అనుకుంటుంటారు. మరి పెళ్ళప్పుడు ఇవన్నీ ఎందుకు రావో మనకు తెలియదు కదా. అప్పుడు కళ్ళకి ఏదో అడ్డుపడి ఉంటుంది, ప్రేమనో, లేకపోతే అయ్యగారు బాగుండారనో, లేకపోతే కాస్త ఆస్తి బాగుందనో, లేకపోతే ఏదో మొత్తానికి నాకే పెళ్లి కావట్లా 30 దాటుతున్నాయి కాబట్టి తొందరగా ఏమన్నా కొన్ని చేసుకుందామనో చేసుకుంటారు. తర్వాత ఇబ్బందులన్నీ ఇదే వస్తూ ఉంటాయి. నేను చేస్తా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, ప్రతి వ్యర్థమైన మాటకి నాకో ఇంకొకరికో మీరు సమాధానం చెప్పక్కర్లేదు, కానీ ఖచ్చితంగా దేవునికి సమాధానం. ఇప్పుడు అర్థమైందా? ఏమిటంటే మీరు గమనిస్తే కొలసీలకు 4:29-31 వచనాల్లో మీరు గమనిస్తే కొన్ని మాటలు, వ్యర్థమైన మాటలు ఏంటి, తర్వాత లేదా నెగిటివ్ మాటలు ఏంటి, లేదా దుర్భాషలు ఏంటి, ఇవన్నీ కొంచెం చూద్దాం. మన నోట ఏమేమి రావాలి, ఏమేమి రాకూడదు, ఇలాంటివన్నీ మనం గమనిద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే, కొలసీలకు రాసినటువంటి పత్రిక మరి 4వ అధ్యాయంలో 29వ వచనంలో మీరు ఒక మాట మీరు గమనించగలుగుతారు. 29 కొలసీలు కాదు, 3 ఇది మత్తయి సువార్త 12వ అధ్యాయము 34 మరియు 35. మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయము, సర్ప సంతానమా, ఏంటమ్మా, ఉదయంలో నిండి దానిని బట్టి నోరు మాటలాడను కదా. ఎంత చక్కటి మాట అక్కడ ఉన్న చూడండి. మీరు ఏదైతే హృదయంలో నింపుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. అది పగన, ద్వేషమా, అసూయనా, బాధ్యతల, బరువుల, కోపమా, ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ స్పీకింగ్ వస్తుంది. ఈ స్పీచ్ అనేది బయటకు వస్తూ ఉంటాయి, ఈ మాటలు అనేటివి బయటకు వస్తూ ఉంటాయి. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలా. అంతేకాదు 35వ వచనంలో కూడా నోరు మాటలాడును కదా. ఈ మాటలు మీరు గమనిస్తే 35వ వచనంలో కూడా ఏమనుందమ్మా, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి మంచి విషయాన్ని, సత్క్రియలను తీసుకొని వస్తాడు. దుర్జనుడు చెడ్డధనం, మన దగ్గర ఉండేదే చెడ్డధననిధి, దాంట్లో నుంచి ఇంకా చెడ్డ తీసుకొస్తాడు, మంచిని తీసుకొస్తాడు. కాబట్టి వీటిని జాగ్రత్తగా, ఒక మాట అనే ముందు, నువ్వెంత అనే ముందు కూడా ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఎవని బలం వానికి ఉంటుంది, ఎవని గొప్పవాంది. కాబట్టి ఈజీగా మనం వాళ్ళని తోలనడానికి కూడా వీలు కాదు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు వీటిని అంటున్నాం కదా, మీకు తెలుసో లేదో, మరణపు ఆత్మ. ఇప్పుడు మనం చస్తే బాగుండు, నవలేక చస్తున్నా, తమాషగా తీసుకున్నా, అది సీరియస్ అయినా ఆ పదం నీ నోట పదే పలకటం వల్ల ఎప్పుడో ఒక రోజు అది నీకు అద్భుతమైనటువంటి చెడ్డగా నీ చేతికి వస్తుంది, మంచిగా రా చేతికి, చెడ్డగా వస్తుంది. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి నేను నిన్ను చెప్పినాను ఒక దగ్గర, మన లెవెల్, మన స్టాండర్డ్ ఎలా ఉండాలంటే, మనం ఎవరి పిల్లలు, దేవుని పిల్లలు, మన స్టాండర్డ్ ఎవరితో ఉండాలి, దేవుని స్టాండర్డ్స్తో ఉండాలి. అది మాటల్లో కూడా ఉండాలి, మాటల్లో కూడా దేవుని స్టాండర్డ్. అందుకని ఎప్పుడు కూడా ఆ దేవుని దీవించమంటాడు. ఏదన్నా జరగని దీవించు, నీ నోట దీవెన వస్తూ ఉంటే ఆ తర్వాత వాళ్ళకి అంటుతుందా లేదా తర్వాత విషయం, కానీ ఎప్పుడు కూడా దీవెనకరమైనటువంటి మంచి మాటలే పలకండి అనేటువంటి మాట మనం వాక్యంలో అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. అల్లరితో కూడిన ఆటపాటలు అంటాం, దూషణ మాటలు అంటాం, దుర్భాషలు అంటాం, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాయి. ఇంకా మనం గమనిస్తే వ్యర్థమైన మాటలు అంటే బూతులు మాట్లాడాం, తిట్టాం, ఇవన్నీ కూడా ఒక లెక్క వేసుకుంటూ ఉంటాం కదా. అవునా? కాదు, ఇంకొక మాట ఉంది. మీరు ఆజ్ఞలు గమనిస్తే మరి నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఏమనుంది. నీ దేవుడైన యెహోవా నామమును
వ్యర్థముగా ఉచ్చరించకూడదు. చాలా మంది అలవాటు అయిపోయింది. కొంతమంది ముస్లింలో కూర్చున్నా లేసినా ఏసయ్యా అనుకుంటుంటారు. కూర్చున్నా లేచినా ఏసైనే, కానీ అది కూడా వ్యర్థమైతే ఏమంటా నువ్వు? అది ఆజ్ఞ, వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే శాపంగా దేవుని మీద ఒట్టే చెప్తున్నా, జాగ్రత్త, దేవుని నామములో చెప్తున్నావు, నువ్వు చచ్చిపోతావు, ఇటాడు చెప్తా ఉంటావు. శాపంగాను ఒట్టు పెట్టుకోవడంలోనూ కొంతమంది వాడడానికి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడైనా చిన్న ఊర్లలో లేకపోతే ఎక్కడ సిటీలో కూడా వాడేవాళ్ళు ఉంటారేమో, మనకు తెలియదు కదా. మనం ఇంకా ఇతరులైతే చూస్తూ ఉంటాం చాలా వరకు. ఏమని వాటికి వచ్చి చేయబెట్టి చెప్పు, దాంట్లో దీపం మారిపి చెప్పు కదా, ఏదో చెప్తుంటారు. అవన్నీ మనకు వంట పట్టకూడదు, మనకి వీలు కాదు, మనం చేయకూడదు. అసలు ఆజ్ఞల్లో ఉంది అది. ఇంకేమంటాడమ్మా? యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. అంటే దోషిగా ఎంచుతాడు. ఇక దోషిగా ఎంచితే ఏ శిక్ష వేస్తాడో మనకు తెలియదు, ఆయనకే తెలుసు. ఏ శిక్షకు పాత్రలం అనేది తీర్పు ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి మనం చెప్పలేం. కాబట్టి నువ్వు ఇతరులతో ఏం మాట్లాడుతున్నావో దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండు. ఆ మాటల్లో ఏది ఉందా, ఏ నెగటివిటీ ఉన్నా అది మంచిది కాదు అని చెప్తా ఉన్నాడు. మరి అంతేకాదు, దేవుని విషయంలో అయితే ఆయన పేరును సైతము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. చాలామంది పిల్లలకు పేర్లు పెట్టుకుంటారు. ఏ పేరు పెట్టుకున్నా సంతోషమే, కానీ దేవుని పేరు పెట్టుకుంటే నాకు బాధ కదా. యేసు అని పెట్టుకుంటారు, మరి యేసుగా అని పిలుస్తారు. పిల్లోడు కదా, మన పిల్లోడే కదా, ధర్మమే అంటారా? మరి ఇక్కడ యేసు నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అంటే ఆ పేరు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా భయపడి చావాలి. అంతకంటే నేను ఇంకా ఎక్కువ పెద్ద మాట ఉపయోగించలేను, భయపడాలి. కానీ ఈ రోజుల్లో కొంతమంది పేర్లు, ఏం పేరు నీ పేరు? నా పేరు యేసు, నా పేరు జేషువా, యెహోషువా, అంటే ఇవన్నీ యేసు ప్రభు నామాలు అనుకోండి. ఎంత ఈజీగా. మరి నువ్వు వాళ్ళని ఎంత గౌరవంగా ఇంట్లో పిలుస్తున్నావు, ఒరే తరని కూడా పిలుస్తాంగా. మన పిల్లలు అయినప్పుడు మనం ఏదైనా మాట్లాడతాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. వ్యర్థమైన మాటలు అంటే బూతు మాటలు, అల్లరి మాటలు, చిల్లరి మాటలు, లేని కామెంట్స్, ఏదో అమ్మాయి పోతుంటే 4 కామెంట్లు విసరటం, ఇవే తప్పులని మీరు అనుకుంటూ ఉంటే అది బుద్ధి పొరపాటు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినా కూడా అది తప్పే. మాటి మాటికి చస్తా అన్నది కూడా తప్పే. మాటి మాటికి నవ్వలేక చచ్చిపోతున్నా అన్నా అది తప్పే. నీవు దుర్భాషలు ఏ విధంగా మాట్లాడినా అవి దేవుని దగ్గర విమర్శ దినాన లెక్క అక్కబించాల్సిన రీతిలో నిన్ను దేవునికి అప్పగిస్తాయి. ఊరికే కాదు, నువ్వు అట్లా నిలబెడతాయి, తీసుకెళ్ళి తప్పు చేసిన వాడు తలదించుకొని నిలబడాల్సి వచ్చినట్టుగా నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాట వల్ల దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా ఆఖరికి నువ్వు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొని వస్తుంది సాతాను. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి. 1కి 2 సార్లు దాన్ని సరి చేసుకోవాలి. అంత ఉండదు. మనం ఈ కోపంలో వచ్చే మాటలకు అంత ఆలోచన ఎక్కడ ఉంటుంది? మామూలు నిమ్మలంగా మాట్లాడితేనే ఇది ఫ్రీ బిల్, నాలుక ఇష్టారాజ్యంగా తిరుగుతుంది. ఇక కోపంలోనో, ఆవేశంలోనో, ఇంకా ఏదైనా గొడవల్లోనో అయితే ఎంత వస్తుంది అంటే అటు వస్తుంది, అవునా? కానీ ప్రతిదానికి మనుషులు ఏమడుగుతారో నాకు తెలియదు, కానీ అడిగినా మనం చెప్పాలో వద్దో కూడా మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా విమర్శ దినాన్ని మాత్రం దేవునికైతే లెక్క పక్కవించాలి. ఒకరి గురించి తులకనగా మాట్లాడినా, ఒకరి గురించి గొప్పగా మాట్లాడినా, ఒకరిని తీసేసి మాట్లాడినా, ఒకరిని తీసేయకుండా విలువ ఇచ్చి మాట్లాడినా ప్రతిదానికి నువ్వు లెక్క అప్పగించవలసినది. మాట అన్న ప్రతి మాటకి, ముఖ్యంగా దేనికి? వ్యర్థమైన మాట. ఇది మొదటి వచనంలోనే మనం చూస్తున్నాం. మాట వ్యర్థమైన ప్రతి మాటకి విమర్శ దినాన లెక్క. ఏదో సరదాగా నువ్వు గొప్పదాని అంటే తప్పులేదేమో, కానీ ఒకవేళ నేను ఏదైనా ఒకటి అనాలనుకున్నాను తనను చెడ్డగా అంటే 1కి 10 సార్లు ఆలోచన చేయాలి. ఒకటి, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు హర్ట్ అవుతారు అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళ ఎదురు జరుగుతుంది, నాకు దూరం అయిపోతారు. కానీ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే నేను జవాబు ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు అలాగ ఉపయోగించకూడదు యెహోవా నామమును సైతము. అది కూడా వ్యర్థంగా. ఆ మాట వ్యర్థమైన మాటల్లో వ్యర్థంగా దేవుని నామాన్ని వాడినా అది వ్యర్థమైన మాటగా నీవు. అందుకని దేవుడు శిక్ష ఏం చెప్పాడు? అతన్ని నిర్దోషిగా ఎంచను, ఖచ్చితంగా దోషిగానే ఎంచుతాను. దోషి అనగానే శిక్షకు పాత్రుడు, శిక్షించబడతాడు, ఇందులో అనుమానం ఏమీ లేదు. 1 పేతురు 3:10 కింద మీరు గమనిస్తే, 1 పేతురు 3:10 కింద మీరు గమనిస్తే, 1 పేతురు 3:10 కింద మీరు గమనిస్తే ఏమనిందమ్మా? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా. అంటే రేపెప్పుడో నీ భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే, రేపెప్పుడో
నీ వృద్ధాప్యంలోనో నీ భవిష్యత్తులోనో ఇంకా ఎప్పుడో నీది బాగా మంచి వెలుగుతో లేదా మంచి జీవంతో కూడినటువంటి బ్రతుకు నీకు కావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే నీవు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దయచేసి అర్థం చేసుకోండి, ఎలాంటి మాటలు మాట్లాడాలో కదా. చర్చికి రా అంటే ఏం చెప్తాం? బంధువులు వచ్చారండి, పని ఉండే అండి కదా, వంకలు చెప్తాం, ఇంకేదో చెప్తాం, లేని హిస్టరీలు క్రియేట్ చేసేస్తాం కదా. కపటపు మాటలు, పెదవులు దేవునికి ఇష్టం లేదు. ఇవన్నీ కూడా, ఇవన్నీ కాపరికి ఏం చేయవు, సంఘానికి ఏం కాదు. ఏముంది, ఎట్టున్న సంఘమే. కానీ భవిష్యత్తులో నీ భవిష్యత్తును పాడు చేసేటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా. ఏమంటున్నాడు? జీవమును ప్రేమించి. ఇప్పుడు నువ్వు అవి మంచి దినాలు చూడాలంటే ఇవి చేయకూడదు. అవి నువ్వు చేస్తున్నావంటే నువ్వు మంచి దినాలు చూస్తావనే చూడవనే. ఇప్పుడు నీకు ఎందుకు మంచి దినాలు లేవు? ఎందుకు కష్టాలు ఉన్నాయి? ఎందుకు కన్నీళ్ళు ఉన్నాయి? ఎందుకు ఇరుకులు ఉన్నాయి? ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి? ఎందుకు నీ పిల్లలు ఎక్కి రావట్లా? ఎందుకు నీ పిల్లలు మంచి ఉద్యోగాల్లో లేరు? ఎందుకు నీకు వచ్చినటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి? నీ ఆర్థిక స్థితిగతులు ఇలా ఉన్నాయి? నువ్వు ఏది పట్టినా చిల్లు సంచిలో వేసినట్టు వెళ్ళిపోతా ఉంది. ఏ దీవెన నీకు నిలబడడం లేదు. ఎందుకు ఎందుకు ఎందుకు? ఏమో ఇది కూడా కారణమేమో, ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. అంటే ఏమని? చెడ్డదాని పలికినటువంటి పరిస్థితి. తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా మరి తన పెదవులను కాచుకొనవలెను. మంచి దినాలు చూడాలనుకుంటే ఇది చేసి తీరాలి. మరి చేస్తాను, నాకు అవసరం లేదనుకుంటే ఒకటి ఇక్కడ చెడ్డ దినాలు చూస్తావు, రెండవది విమర్శ దినాన దేవుని ఎదుట కూడా చేతులు కట్టుకొని తలదించుకొని నడవాల్సిందే. ఇంకా వేరే చాయిస్ లేదు నీకు. కాబట్టి మంచి దినములు చూడగోరు వారు ఏంటంటమ్మా? చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకొనవలెను అంటున్నాడు. మీరు సామెతలు చూడండి, 6వ అధ్యాయంలో. సామెతలు చాలా మాటలు ఉంటాయి కానీ ఎక్కువ చూడలేం. కానీ 6వ అధ్యాయంలో 16 నుంచి 19 వచనాలు కింద మీరు గమనిస్తే, సామెతలు 6వ అధ్యాయంలో 16 నుంచి 19 వచనాలు కింద మీరు గమనిస్తే చక్కటి మాటలు ఉన్నాయి. మీరు గమనిస్తే, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవి ఏవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దురి ఆలోచనలు యోచించు హృదయమును, కీడు చేటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అంటూ ఉన్నాడు. ఇవి 7 చెప్తున్నాడు. 7 మీరు 2 గమనించండి. కళ్ళల్లాడు నాలుక, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ఈ 2 దేంతో చేస్తావు? ఈ 2 దేంతో చేస్తావు? కళ్ళల్లాడు నాలుక ఎక్కడుంది? నోరు. అంటే కళ్ళల్లాడు నాలుక అంటే నీ నోటి మాటలు. వానికి కళ్ళ కపటము తెలియని వాడు అంటాం. అంటే ఏంటి? అమాయకుడని. కానీ నీ నాలుకతో ఏం చేస్తావు? కళ్ళ అంటే చెడ్డు, దుర్భాష, ద్రోహబుద్ధి, అన్ని రకాలైనటువంటి మాటలు పలకగలుగుతాం. అంతేకాదు, ఇంకా లేని వాటిని అబద్ధ సాక్ష్యం, అది ఉండే ఇది ఉండే ఒకటి జరుగుతుంది, దానికి 4 కలిపేస్తాం. మసాలా కలపకపోతే మనకు అది పని చేయదు కదా. మసాలా కలపకపోతే అది పని చేయదు కదా. అబద్ధము ఏమంటాడు చూడండి, లేని వాటిని పలుకు. ఒకటి ఉంటుంది, దానికి మనం 4 కలుపుతాం. అంతేనా? కలపకపోతే పవర్ రాదు, మేలు, అది గట్టిగా ఉండాలి కదా. అందుకోసం అన్నమాట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కళ్ళల్లాడు నాలుకయు, లేని వాటిని. అంటే ఈ 2 కూడా 7 హేయములు. 7 నాకు ఇష్టం లేదని దేవుడు చెప్తున్నాడు. వాటిలో 2 నాలుకకు సంబంధించినవి, నోటికి సంబంధించినవి. ఇష్టారాజ్యంగా అబద్ధాలు చెప్తాం, ఇష్టారాజ్యంగా లేనిపోయిన వాటిని చెప్తాం, ఇష్టారాజ్యంగా ఏమేమో చేస్తూ ఉంటాం. ఎందుకంటే పైసా ఖర్చు లేనిది ఏంటంటే అంటే నోటి మాట. సులువుగా ఉపయోగించగలిగేది ఏంటయ్యా అంటే నోటి మాట. కత్తి కంటే పొదునైనటువంటి విషయాలు బయటకు రాగలిగినటువంటి నోటి మాట. కాబట్టి దీన్ని అసలు జాగ్రత్తగా వాడాలి. కానీ దీన్నే మనం ఎలా వాడుతున్నామో, ఎలా చేస్తున్నాము అంటే అలాగా ఉంది. కాబట్టి మనం దీని విషయాల్లో చాలా నష్టపోతున్నాం, చాలా ఇరుకున పడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న విషయాన్ని దేవుడు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే ఇంకా చాలా ఉన్నాయి. మీరు గమనించిన రోమీలకు రాసినటువంటి ప్రతిగా ఎఫెసీలు 5:4 ఎఫెసీలు 5:4 ఒకసారి చూడండి. ఎఫెసీలు 5:4 ఎఫెసీలు అమ్మా చదువురా. ఏమా కృతజ్ఞత వచనం ఎప్పుడు థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలెను, కానీ బూతులైనను
పోకిరి మాటలైనను సరసోక్తులైనను. ఏముంది సరసం? బావబామర్దులు ఉంటారు, సరసం ఆడుకుంటారు. ఏముందంటే పద్ధతి, అలా తమాషాలు చేసుకోవటం, సరసమైన మాట్లాడి తమాషాలు చేసుకోవటం కదా. కొట్టి తమాషా అంటే ఎట్లయితుంది? చెంప ఎర్రగైనాక. సరసాల మాటలు, వెటకారపు మాటలు, వెకిలి మాటలు, నోటి నుంచి వచ్చే ప్రతి వ్యర్థమైన మాటలు ఇవన్నీ ఉన్నాయి. జాగ్రత్త. చాలా ఈజీగా బాలికేస్తాం, చాలా ఈజీగా అనేస్తాం. అది నీ తోటివాడు, నీ పిల్లలు, నీ వాళ్ళైతే పర్వాలేదు, నీ ఆఫీసరు, నీ పైవాడు, ఒక కాపరు, లేకపోతే ఇంకెవరో అయితే ఎట్లుంటుందో చూడండి. ఆఖరి మనం దేవునితో కూడా ఎటువంటి మాటలు మాట్లాడతాం. అందుకే నష్టపోతున్నాం. మంచి దినములు చూడకుండా తయారైపోతున్న పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే జీవం కలిగినటువంటి దేవుని విషయంలో కూడా అలాంటి నెగ్లిజెన్సీ ఉంది మనకు. కాబట్టి మాట తీరు విషయంలో చాలా సులువుగా ఎగతాళి మాట, వెటకారపు మాట, ఆపద మాట, కీడు మాట అనటం. అన్న తర్వాత ఏం జరుగుద్ది కదా. రోజులు ఎట్లా ఉన్నాయంటే మనం బురద చల్లుదాం, కడుక్కోకపోవడం వానిష్టం కదా. మంచిగా ఉండాలంటే కడుక్కుంటాడు. ఇదే పనేనా? మాలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే బురద ఉండనీలే అనుకుంటాం. అదే ఎండిపోయి రాలిపోద్ది మనకందరూ. ఇక కడుక్కుంటూ కూర్చుంటే మనకు టైం వేస్ట్. మనం పోయే మార్గంలో అనేక ఆటంకాలు వస్తుంటాయి. ప్రతి ఆటంకాన్ని చూసి నిలబడిపోతా ఉంటే మనం వెళ్ళవలసినటువంటి గమ్యాన్ని చేరలేము. మన జీవితం మధ్యలోనే అయిపోయి చచ్చిపోతాం. కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పడుతూనే ఉండని, నిందలు పడని, అవమానాలు పడని, ఇంకేదన్నా పడని, ప్రాణమే పోని, ఆయనకు మహిమకరంగా ఏం చేసుకుంటాడో చేసుకో. మామూలు మనుషులు ఉన్నారు, రక్త మాంసములతో ఉన్నటువంటి మనుషులు. కాబట్టి ఏది జాగ్రత్త పడాలో దాన్ని జాగ్రత్త పడే ప్రయత్నంలో మనం కొంచెం ఒకటోటి ఒకేసారి రాదు. ఏం చేయాలి? మెట్టుగా నేర్చుకుంటూ రావాలి. ఈ నేర్చుకోవడం అనేది జీవితకాలం జరగాల్సిందే. నేను సత్య వరకు నేర్చుకోవాల్సిందే. అన్నీ నేర్చుకున్నా ఈ రోజుకి అయిపోయింది మీకు చెప్తున్నా కాబట్టి అని లేదు. నేను కూడా నేర్చుకునేవాడిని, నేను కూడా స్టూడెంట్నే. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ రోజు వాక్యం ఆ రోజు విని మరి పక్కన పెట్టేస్తూ ఉంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయడంలో ఎప్పుడు మీరు ముందుకుంటారు? ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు ఇంకా ఏమిటంటే రోమీలకు రాసిన పత్రిక 16:8 కూడా మీరు చూడండి. రోమా 16:8 రోమా 16:8 రోమా 16:8 త్వరగా టైం అయిపోతుంది. ప్రభువు నందు 16:18 చదువు నేను 18 ఇంపైన మాటలు చాలా అవసరం. ఎందుకంటే అవతలను ప్రోత్సహించాలంటే కొన్నిసార్లు ఐ లవ్ యూ చెప్తాం, లేకపోతే నీకు నేనున్నానని చెప్తాం, ధైర్యపరిచే ఉద్దేశంతో రకరకాల మాటలు మాట్లాడతాం. ఎవరున్నా లేకున్నా నేను నిలబడతాను, నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తా అంటాం. ఏదో దిగులుగా ఉన్నారు, ఏదో ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేకపోతే ఏదో నష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వారు బయటికి రాలేకపోతున్నారు, విపరీతమైన డిప్రెషన్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనం విన్నాం. ఇంపైన మాటలు తప్పనేది కాదు. వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని బలపరిచి, వాళ్ళకి ప్రత్యుత్తరంగా మనం ఇచ్చేటువంటి సమాధానాలు రకరకాలు ఉంటాయి. మనం కూడా తోసేస్తే వాళ్ళు ఏమైపోతారో అన్న భయం ఉంటుంది. కాబట్టి తోసివేయకుండా దగ్గరగా అవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ దగ్గరతనం లేఖితనం కాదు, దగ్గరతనం వాళ్ళని నిలబెట్టేతనం. అయితే ఇంపైన మాటలు తప్పనేది కాదు అక్కడ ఉద్దేశం. ఇంపైన మాటలు ఇంకేమన్నాడు? ఏందమ్మా? ఇంపైన మాటలు ఇచ్చకముల వల్లను, ఇచ్చకముల కంటే వాళ్ళకి ఇష్టమైనవి చేయటం వల్లను, అది మోసం చేయడానికి చేసే తప్పు తప్ప, మోసబుద్ధితో చేసే తప్పు తప్ప, ఆ మాటలు వారిని మోసపుచ్చటానికి చేసే తప్పు తప్ప, వాళ్ళని కట్టడానికో, వాళ్ళని నిలబెట్టడానికో, వాళ్ళని ప్రోత్సహించడానికో చేస్తే తప్పు కాదు. అది తప్పు కాదు. వాళ్ళని మోసం చేయటానికో, వాళ్ళ నుంచి ఏదైనా ఆశించి లాభం పొందటానికో, వాళ్ళని ఏదన్నా కీడు చేయడానికో చేస్తే అది తప్పు. వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళని బలపెట్టడానికి కదా. పిల్లాడు ఫెయిల్ అయ్యాడు, కోపమే వస్తుంది సహజంగా, 4 దెబ్బలు వేయాలనిపిస్తుంది. కానీ ఈ రోజులు బాగలేవు కదా. ప్రతి ఒక్కడు చెరువులో దూకుతా అంటున్నాడు కదా. ఇక ఇట్లాగే మొదటి వాక్యం చెప్పు. ఏం చేస్తాం? అందరూ ఫెయిల్ అవుతారా? లేకపోతే నువ్వు ఒక్కడే ఫెయిల్ అయినట్టు ఫీల్ అవుతావేంది? నెక్స్ట్ ఇయర్ ఉండలే సప్లిమెంటరీలకు అంటాం. అంటే వాడు ఫెయిల్ అవుతుంటే ప్రోత్సహించడం కాదు నా ఉద్దేశం. దాంట్లో ఏంటి? ఎందుకు నెగటివిటీ? మన మనసును గాయపరచడం ఎందుకు? బలపరిస్తే ఈసారికి మళ్ళీ బాగా చదువుకుంటాడేమో కదా. కొన్నిసార్లు మనం ఎన్నో వ్యతిరేకతల వల్ల నష్టపోతూ ఉంటాం.
కదా. ఫెయిల్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ఇది మనం ఫ్యూచర్లో చెడ్డ రోజులు చూడడానికి ఏం చేస్తున్నామంటే దేవుని విషయాల్లో సరిగా లేకపోవటం, సంఘ విషయాల్లో సరిగా లేకపోవటం, కాపరి విషయాల్లో సరిగా లేకపోవటం, విశ్వాసుల విషయాల్లో సరిగా లేకపోవటం, ఇవన్నీ కూడా అనేక రకాల కారణాలు, ఒక్కటి కాదు ఉండదు. కాబట్టి మనం వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇచ్చకపు మాటలు లేదా ఇంపైన మాటలు చెడ్డవి కాదు, కానీ దాని ఇంటెన్షన్, దాని ఉద్దేశం ఏమై ఉండాలంటే మోసపుచ్చేదిగా ఉండకూడదు, మోసం చేసేదిగా, కీడు చేసేదిగా ఉండకుండా ఉంచి వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళని బలపరచడానికి చేసేదిగా ఉంటే మంచిది కదా. మన పాటలు పాడుతూ ఉంటారు, చాలా గందరగోళంగా ఉంటుంది చెవులకు. ఏమంటాం ఒక్కొక్కసారి, అన్నిసార్లు బాలేవు అంటే బాగా బాధ, ఎప్పుడో ఒకసారి ఉన్నటువంటి పాప ఏం పాటలు, ఈరోజు మాత్రం ఈ పాట మాత్రం సూపర్ 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 అంటాం. అన్నిటికంటే ఘోరంగా వాడింటారు ఆ రోజు. ఏం చేస్తాం, అన్నిసార్లు నెగిటివ్ మాట్లాడలేం కదా, ప్రోత్సహించే మాట కావాలి. కాబట్టి నీ కంఠం మధురం తేనె పోసినట్టు ఉంటుంది, తీయగా ఉంటుంది అని చెప్తాం. అది వాళ్ళని నెగతాలు చేయడానికి కాదు, ప్రోత్సహించడానికి. మనం ఏం చేయలేము దానికి. వాళ్ళు ప్రోత్సాహాన్ని అందుకోకపోతే మనం ఏం చేస్తాం, కొద్ది రోజులు బ్యాన్ చేస్తాం, మళ్ళీ లిఫ్ట్ చేస్తాం. బ్యాన్ చేయడం, లిఫ్ట్ చేయడం, కరోనా పీరియడ్ అన్నమాట. మాట తీరు, ప్రవర్తన తీరు, ప్రతి దానికి మనం దేవునికి సమాధానం చెప్పుకోవాలి. మనుషులకు చెప్పుకుంటే కుదరదు. ఇక మనుషులను చెప్పుకుంటే ప్రశ్నించే వాళ్ళు చాలామంది అయిపోతారు కదా. దానికి సంబంధించిన సరైన జ్ఞానం లేనోళ్ళు, జ్ఞానం ఉన్నోళ్ళు ప్రశ్నించినా మనం చెప్పుకోగలుగుతాం. దానికి సంబంధించినటువంటి అవగాహనే లేనోళ్ళు కూడా దాన్ని ప్రశ్నించే దానికి ముందుకు వచ్చి మనం చెప్పడం మన వల్ల కాదు. వదిలేయటమే మంచిది. మనకెప్పుడు కూడా ఒకటే, ఏంటి, దేవుని దగ్గర మనం ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి. దాని కొరకు మనం సిద్ధపడి ఉండాలి. దాని కొరకు మాత్రం ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అట్లాగే సామెతలు 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. సామెతలు 10వ అధ్యాయం 19వ వచనము. సామెతల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. 10వ అధ్యాయం 19. విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి ఎంత తక్కువగా, ఎంత లిమిటెడ్గా, ఎంత ప్రాణ స్నేహితులైనా ఎంత లిమిటెడ్గా ఉంటే అంత విలువ ఉంటుంది. ఎంత లిమిటెడ్గా ఉంటే అంత విలువ ఉంటుంది. అలా లేనప్పుడు నువ్వు మంచిగా ఉండలేవు, దేవునితో కూడా నీ సంబంధాలు సరిగా ఉండవు. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేన్నో చేశాను, పెద్ద పెద్ద తప్పులు 10 ఆజ్ఞలు చూపించేసి నేను వ్యభిచరించలేదు, నేను దొంగతనం చేయలేదు, నేను నరహత్య చేయలేదు కాబట్టి పరలోకానికి పోతానంటే చివరికి ఇది కనిపిస్తుందేమో దేవుని దగ్గర. నువ్వు వ్యర్థమైన మాటలు, శానా మాటలైనా పక్కకు జరిగి అంటాడు. ఏం కథనో మనకి. కాబట్టి చిన్న విషయాలలో మనం తప్పు చేసి పెద్ద పెద్ద ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకోవాలా? ఎలాగో పెద్ద వాటిల్లో మనం ఉండలేం కాబట్టి అప్పుడు బతిమాలుకుందాం దేవుని. సరే ప్రభా, ఇది పెద్దది నాయన, నా శక్తికి మించింది, ఉండలేకపోయినా ప్రభా అంటే. ఒకవేళ ఏమన్నా పెద్దది కదరా, పోనీ క్షమిస్తాలే అంటాడేమో. చిన్నదానికి లెక్క అడిగినప్పుడు అంటే ఏమంటాడు, ఇంత చిన్నది ఏంది నువ్వు మరి ఘోరంగా. నేను ఎప్పుడు మీకు అదే చెప్తుంటాను, 10 పైసలకు అదే మాట, 10,000కు అదే తప్పు చేశాను, అలాగే ఆశపడ్డాను సార్ అంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ప్రతిదానికి చెప్పుకోవడానికి కూడా ఒక తప్పు చేస్తే ప్రభా ఇట్లా అయిపోయింది, బలహీనత ప్రభా ఇట్లా అని చెప్పుకోగలిగినట్లన్నా ఉండాలి. అవతలోడికి దయగలిగేటట్టు ఉండాలి, క్షమించే హృదయం అన్నా రావాలి. కాబట్టి ప్రతి మాట విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు విస్తారమైన మాటల్లో కూడా దోషం ఉండక మానదు. 13:3లో కూడా మీరు చూడండి, సామెతల్లోనే 13:3లో కూడా తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును. ఏమొస్తుందంటే మా ఊరు కొనగా మాట్లాడు ఊకే ఏలు పెడుతుంటారు కదా కొంతమంది. తగుదునమ్మా అని దానికి సరైనటువంటి అవకాశం ఉండదు, లేదా వాడికి దానికి సరైనటువంటి అవగాహన ఉండదు. ఏళ్ళు పెడుతూనే ఉంటారు, అన్నీ నావే, అన్నీ నాకు తెలుసు అన్నట్టుగా. ఇది గర్వం. ఈ గర్వంతో ఎలాగో నాశనానికి వెళ్తారు. అంతేకాకుండా ఇక్కడ కూడా ఈ మాటల వల్ల ఏమొస్తుందంటమ్మా, ఊరు కనుక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకుంటాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, మీకు మీరు నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. ఇతరుల విషయంలో కూడా నెగిటివిటీ మాటలు అవసరం లేదు. ముఖ్యంగా దేవుని నామాన్ని సైతం మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వ్యర్థమైన ప్రతి మాటకు మనం లెక్క అప్పగించాల్సి ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కానీ కొంతమేర మనకు నెగిటివిటీ అంటే దేవుడిచ్చేటువంటి క్షమాపణ పనిచేస్తుందేమో కానీ అన్ని చోట్ల అదే మంత్రం పనిచేయదు. తేలుకు అదే పాము కదంటే కుదరదు. ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. నాకు చేసిన ద్రోహానికి దేవుడు లెక్క అడుగుతాడు, నీకు చేసిన ద్రోహానికి లెక్క అడుగుతాడు, నువ్వు మాట్లాడిన మాటకు లెక్క అడుగుతాడు, నేను మాట్లాడిన మాటకు లెక్క అడుగుతాడు. ప్రతి దానికి సమాధానం చెప్పుకోవాల్సిందే. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదే సామెతలు 29:20 కూడా చూడండి.
ఎవరి గర్వం. ఎంతమందిని చూస్తూ ఉంటాను, ఎంతోమందిని గమనిస్తూ ఉంటాను, చెక్ చేస్తూ ఉంటాను. వీళ్ళు తగ్గుతారా, తగ్గించుకుంటారా లేదా అని. ఏమా తగ్గేదేలే అంటారు, అదేదో తమాషా అయిపోయింది. కానీ దేవుని దగ్గర నేను తగ్గేదేలే అంటే ఇంకా పట్టాలన్నీ దిగిపోయినట్టే లెక్క. దేవుడు ఏం దొక్కడు, దేవుడికి అవసరమే లేదు. దేవుడికి అవసరమే లేదు. నేను దొక్కాల్సిన, నీకు కీడు చేయాల్సిన అవసరం దేవునికి లేదు. నీ గర్వమే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తుంది. నీ గర్వము వాడిని అణిచివేస్తుంది. అందుకే గర్విష్ఠుల పట్ల ధైర్యం ఉంటాడు. మనం ఇప్పుడు చదివిన కీర్తనలో వాడు చదువుకొని దూరం నుంచి చూస్తుంటే దగ్గర కూడా రాడంట దేవుడు గర్విష్ఠుల దగ్గరికి. కొంతమందిని చూస్తాం, చిన్న పిల్లలు ఉంటారు, ఎంత గర్వం ఉంటుందో తెలుసా వాళ్ళకి, భయంకరమైనటువంటి గర్వం ఉంటుంది. కొంతమంది పెద్దలు ఉంటారు, నేను చూస్తూ ఉంటాను, కొంతమందిని ప్రార్థన చేస్తుంటే తల వంచడానికి కూడా ఇష్టమే, ఇట్లా పెట్టుకోని ఉంటారు. తల వంచితే అది కూడా తప్పి అన్నట్టుగా ఉంటారు. అంటే నేను దేనికి తల వంచను అన్నట్టు ఉంటారు. అది దేనికో మనకు అర్థం కాదు. అంతటి గర్వపోతు దురాత్మలను వాళ్ళు ఆవహింప చేసుకొని ఉంటారు. వాళ్ళు మళ్ళీ కష్టాలు, వాళ్ళు మళ్ళీ కన్నీళ్ళు అంటూ వస్తూ ఉంటే ఏమని చెప్పాలో అర్థం కాదు. దేన్ని వదిలేయాలో దాన్ని వదిలేయాలి. ఇప్పుడే చెప్పాను కదా, దయ్యాలను వదిలేయాలి, శరీరాన్ని సిలువ వేసుకోవాలి. దయ్యాలంటే మన చెడులు అనేటువంటి విషయాలు. నీలో మొత్తం నిలువెత్తు గర్వం పెట్టుకొనేసి నీవు ఇంకొక మాట కొంతమందిని మనం చూస్తుంటాం, విపరీతమైన గర్వం మాటల్లో. వాడెంత, వీడెంత, నేను చేస్తేనే వాడు బతికాడు, నేను చేస్తేనే వీడు తిన్నాడు. కొట్టబుద్ధి అవుద్ది వాళ్ళని చూస్తే. ఏం అనలేం కదా, ఏం అనలేదు, అనకూడదనేది ఒక చట్టం ఉంది కదా మనకి. ఏం చేస్తాం? మళ్ళీ వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? నోటి నిండా దేవుని పాటలే, స్టేటస్లలో దేవుని పాటలే, ఎలుగెత్తితే దేవుని పాటలే. ఓ ఆయమ్మ, మళ్ళా స్టీఫెన్ అన్నది పెడతాడు, కలవరి టెంపుల్ అన్నది పెడతాడు, ఇంకా ఎవడు సామ్యాల్ అన్నది పెడతాడు. ఎక్కడెక్కడ మూలల్లోనే పట్టుకొచ్చుకుంటారు. వీళ్ళకి ఎక్కడ దొరుకుతారో, ఇంత తిరుగుతుంటాం, మాకు పరిచయం కాదు వాళ్ళు. వీళ్ళకి ఏడాడ దొరుకుతారో మళ్ళీ స్టేటస్లలో ఎక్కడ చూడు ఇవే ఉంటాయి. నీవేమో నిలువెత్తు గర్వానివి, నువ్వు పోగొట్టుకో, మందికి పోవాలని పెడతా ఉంటావు స్టేటస్లలో. ఇది ఎక్కడి న్యాయం? నాకు పోవాలని కోరుకోవాలి కదా, నాకు పోవాలా, వాళ్ళకు పోవాలని కోరుకోవాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇటువంటివి అనేకం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దేవుడు కృప కలిగినటువంటి వాడు కాబట్టి ఇంకా మనల్ని క్షమిస్తే ఆదరిస్తూ ఉన్నాడు. మరి ఎంతటి వాళ్ళకైనా ఇది తప్పదు, నీకైనా నాకైనా, ఏదో మీకే చెప్తున్నాను కాదు, నన్ను కూడా కలుపుకొని దేవుడి కృపలో మనం ఈ విధంగా ఉన్నాము. ఈ విధంగా మార్చబడితేనే మనకు దీవెన అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నోటి మాటల వల్ల కలుగు నొప్పి అనేటువంటి మాట కూడా మనం యోగ గ్రంథంలో చూస్తాం. నోటి మాటల వల్ల కలుగు అంటే నువ్వు మంచోడివి అయితే, ఒకవేళ ఇతరులు నేను మాటల చేత నేను ఇబ్బంది పెడితే నోటి మాట వల్ల కలుగు నొప్పి నుంచి కూడా దేవుడు విడుదల ఇస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు దేని గురించి భయపడక్కర్లేదు, దేని గురించి బాధపడక్కర్లేదు. నీవు ఎప్పుడు కూడా సమాధానం చెప్పుకోవాల్సింది, నీవు ఎప్పుడు కూడా తలదించుకొని నిలబడవలసింది దేవుని దగ్గర. ఆయన దగ్గర విధేయతతో ఉండు, ఆయనకు ఎప్పుడు కూడా సంతోషాన్నిచ్చి బిడ్డగా ఉండు, ఆయనకి ఎప్పుడు కూడా జవాబుదారితనం. ఇదిగో ప్రభు, ఇది నేను చెప్పుకోగలిగిన స్థితిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నేను దేవుడు దీవిస్తాడు తప్ప అలా లేని పక్షంలో నీకు ఎప్పుడు కూడా ఏం జరుగుద్దంటే, కీర్తనలు 12లో చూస్తే మీరు గమనించగలుగుతారు. 1 నుంచి 4 వచనాలు. ఇది మీరు దావీదు కీర్తనే మీరు గమనిస్తే ఏమనుందో చూడండి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయేరి. ఒకరోజు వస్తుంది, నేను ఒక్క విశ్వాసనైనా కనుగొందునా అంటాడు దేవుడు వచ్చేసి. ఇప్పుడేమో నేను పెద్ద తోపు తురుము అనుకుంటున్నాం, పెద్ద విశ్వాసం అనుకుంటున్నాం, పెద్ద పెద్ద సంఘాలలో లక్షల మంది ఉన్నారు, వాళ్ళు పెద్ద సంఘాలు అనుకుంటున్నాం. ఎవరు నిలబడతారో మనం చెప్పలేము, ఎవరు నిలబడరో కూడా మనం చెప్పలేము. అందుకని ఇక్కడ ఏమంటాడు అంటే, భక్తి గలవారు లేకపోయి విశ్వాసులు నరులో ఉండకుండా గతించిపోయారు అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు, అందరూ ఒకరితో ఒకరు అబద్ధం ఆడడం అంటే ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ? ఈరోజు మన టాపిక్ ఏంటి? నోటి మాట, నోటి మాటలు, వ్యర్థమైన మాటలు, కరప్టెడ్ వర్డ్స్, ఐడియల్ వర్డ్స్, పగ, ద్వేషం, అసూయతో ఉన్నటువంటి మాటలు, లోపల ఒక ఇంటెన్షన్, బయటకు ఒక ఇంటెన్షన్తో ఉన్నటువంటి మాటలు. ఏం జరుగుతుందంటమ్మా? మనస్సు గలవారే ఏమంటాడు? అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములు పెదవులతో పలుకుదురు. ఏం మాట్లాడితే ఏం జరుగుద్దటమ్మా? యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ నీ నాలుగు కోస్తాడు. జాగ్రత్త. మనం ఏదైనా కోపమాస నాలుగు కోస్తా, తెగ్గోస్తా, చర్మం ఒలుస్తా అంటుంటాం కదా. ఇప్పుడు దేవుడే అంటున్నాడు, నీ నాలుగు కోసి పడేస్తా. అంత ఈజీగా నన్ను అనడం, అంత ఈజీగా నేను నిన్నడం కాదు. ఈ రెండింటి ద్వారా వచ్చే నష్టం ఏంటంటే నీ నాలుగో ఎందుకంటే ఎవరో ఒకరు తప్పు ఉంటారు, ఎవరో ఒకరు రైట్ ఉంటారు. ఇద్దరు తప్పుండే అవకాశం కూడా ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఇద్దరి నాలుకలు తెగుతాయా, ఒకరి నాలుకే తెగుద్దాం మనకు తెలియదు. దేవుడు మాత్రం ఆ శిక్ష వేస్తాడు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమ దేవుని బిడ్డలారా. గర్వము 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 గర్వం. కొంతమంది విశ్వాసాలు కూర్చునే స్టైల్లో కూడా మేము గమనిస్తుంటాం. బైబిల్ ఎట్లా పట్టుకుంటున్నారో మేము చూస్తూ ఉంటాం. ఏమనండి?
రోజులు బాగాలేవు అంటే ఇంటికి రావద్దంటారు. ఏమంటాం? వాడు సావాడు వస్తాడు, మనకెందుకు? మన చేతితో ముట్టుకోకుండా ఉంటే చాలు, వాళ్ళందరినీ తల మీద చేయబెట్టకుండా పక్కకు పంపిస్తుంటే చాలు, అయిపోద్ది మన జీవితాలకు. అదొకటి చాలు ప్రార్థించాలి. కాబట్టి వాళ్ళు మాట వినరు, పోగొట్టుకున్నారు, దానికి అలవాటు అయిపోయారు. ఇక వాళ్ళు ఉన్న గర్వాన్ని పోగొట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. గర్వం పోతే దీనుల పట్టనే దయదలుస్తాడు, గర్భిష్ఠులకు దూరంగా ఉంటాడు. ఈ పదం మనం అనేకసార్లు పలుకుతాం, కానీ ఎప్పుడు కూడా దీనత్వాన్ని మాత్రం ధరించుకోలేము. మనం ఈ దీనత్వాన్ని ధరించుకోనంతకాలం నా విశ్వాసం అంత గొప్పది ఇంత గొప్పది అని పలకటం వ్యర్థమైనటువంటి మాట. నువ్వు సంఘంలో ఎలా కూర్చుంటున్నావు, సంఘంలో ఎలా చూస్తున్నావు, సంఘం ప్రవర్తన ఏంటి, ఎలా ఉపయోగపడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా టైంకి వస్తున్నావు, ఎలా టైంకి వెళ్తూ ఉన్నావు, ఇవన్నీ కూడా లెక్క 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 అన్నీ గమనిస్తూ ఉంటాం. నేను గమనించడం అంటే నేను ప్రార్థన చేసేటప్పుడు దేవునికి చెప్పుకుంటూ ఉంటాను, అంటే దేవునికి కూడా వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా. దేవుడు డైరెక్ట్గా చూస్తూనే ఉంటాడు. కాబట్టి అంత ఈజీగా తీసుకొని చేయకండి, అంత ఈజీగా కదా. అందుకని నిద్రపోయే వాళ్ళకి కొంచెం హెచ్చరిక, అలసిపోతారు పాపం, ఏం చేస్తాం. సరే మరి మంచిది, జ్ఞాపకం పెట్టుకుందాం. నాలుకలంటిని కోసివేయను, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి. నేను ఎంత చక్కగా మాట్లాడతానంటే అవతలని ఈజీగా బొట్లు వేసుకుంటా అనుకుంటుంటాం కదా. దానికోసం ఏమిట, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందరు అంటూ ఉన్నారు. చూడండి, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్ర నిప్పుటును బట్టి నేను ఇప్పుడే లేచదను. ఎంత గొప్పగా శిక్షిస్తాడు. ఇంకా తర్వాత మాటల్లో ఉన్నాయి, వాటన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నామంలో. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో తలంపులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మనము పడిపోయే వారముగా కాక నిలబడే వారముగా, మనం నిలబడమే కాదు నిలబెట్టబడే వారముగా కూడా మనం ఉంటే మనము దీవించబడతామన్నది సత్యం సత్యం సత్యం. కాబట్టి సులువుగా మాట్లాడుతున్నాం, చాలా ఈజీగా. చాలామంది కడుపు నిండా కస్తుంటారు కదా, ఎంత బాగా స్వీట్గా ప్రైజ్ ద లార్డ్ అంటారు కదా, ఎంత బాగా అంటారు కదా. పడిపోతాం ఫ్లాట్గా. వాళ్ళని చూస్తే ప్రైజ్ లార్డ్ కూడా చెప్పబుద్ధి కాదు, కానీ తప్పదు. వాడంత తేనె పూసి మరీ చెప్తున్నాడు కదా, మనం తేనె పూయకుండానే చెప్పాలి కదా. ఈ చిన్ని సంఘంలో అన్నీ చూస్తాం, పెద్ద సంఘాలలో నిన్ను గమనించడానికి కూడా వీలుండదు. ప్రైజ్ లార్డ్ అని షేకండి ఇచ్చి వెళ్ళిపోతారు. అది కూడా ఉండదు కొన్ని సంఘాలలో. కాకపోతే అంతమందితో కలవడానికి వీలు కాదు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్కి వెళ్ళాలి కదా, మళ్ళీ నెక్స్ట్ గంటకు వెళ్ళాలి కదా, మళ్ళీ చెప్పుకోవాలి కదా వాక్యం. మళ్ళీ ఒక 1000 మందో 2000 మందో 10,000 మందో వస్తారు కదా. ఈ 10,000 మందికి మాట్లాడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటే తలుపు దగ్గర నిలబడి అయ్యేది కాదు కదా. అటువంటి వాటి వైపు మన ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. సో మనము అన్యాక్సెప్టబుల్ స్పీచ్ గురించి చాలా మాట్లాడుకున్నాం, దానివల్ల వచ్చే శిక్షల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు యాక్సెప్టబుల్ అంటే ఒప్పుకోదగినటువంటి మాటలు ఎలా ఉంటే బాగుంటుందో ఇప్పుడు మనం ఎఫ్ఎస్సీలో 4:29 చూడండి ఒక్కసారి. యాక్సెప్టబుల్, ఒప్పుకొనదగిన మాటలు అనేటువంటి మాటల్లో మనం గమనిస్తే ఎఫ్ఎస్సీలో 4:29 ఏమంది ఒకసారి చూడండి. ఎఫ్ఎస్సీలు 4:29. అనుకూల వచనమే పలుకుడి, అంతే. తర్వాత అది మళ్ళీ ముందు మనం చదువుకున్నాం, దుర్భాషలు అనేది ముందే అయిపోయింది. మనం ఈ సగంగిన మనం చూస్తే ఏమనుందమ్మా, చక్కటి మాట ఉంది. వినువారికి, వినేవారికి. వాడు వినటంలా, సంఘానికి వచ్చాడు ఏదో చేసుకుంటున్నాడు. చిన్నప్పుడు మేము కూడా అటే చేసినామేమో, ఇప్పుడు అందుకే అన్నీ నాకు దేవుడు నా కళ్ళకి అట్లా కనిపిస్తుంటాడు కదా. చుక్కలు పెట్టి ఆడుకోవడం, సంఘాలలో ఆడుకుంటుంటారు పిల్లలు, యూత్ కదా. చుక్కలు పెట్టి గీతలు గీసేటివి ఎక్కువ మంది ఉంటే ఇవన్నీ ఆడుతూ ఉంటారు, మేము చూస్తుంటాం. ఏంద్రా ఇది అంటే ఇప్పుడే కలుసుకుంటాం అనుకుని ఇళ్ళకాడ, వాళ్ళ ఇల్లు అది, మా ఇల్లు ఇది, దూరం చాలా. అందుకే అది కలుసుకునే ప్లేస్, ఆడుకునే ప్లేస్. కొంతమందికి బైబిల్ చదువుకునే ప్లేస్. ఇంటికాడ టైం ఉండదు కాబట్టి చర్చికి వచ్చి బైబిల్ చదువుకుంటాం కదా. కొంతమంది ఇట్లా గీతలు గీసి ఫిల్ చేసేటివి ఆడుకునే, ఇవన్నీ నేను చూసిన. పిల్లలు, ఎంతో పిల్లలు కాదు, ఇంత సన్న పిల్లలే, మరి పెద్దోళ్ళు కదా. ఏం చేస్తాం మనం, అట్లా నేర్పించలేకపోతే వారికి దేవుని యందు భయం భక్తి నేర్పిస్తే కదా. సుక్కలాటలు ఆడాలా, ఈ చర్చ అయిపోయినాక మీకు సుక్కలాట నేర్పించి పంపిస్తాం. ఏం చేస్తాం, చూసి విసిగిపోయి కోపడదుమా, ఎదురు తిరుగుతారు, మన మీదే నిందలేస్తారు, మన మీద ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. విన్నువారికి, వినని వారికి పట్టించుకో. నేను తెలివి తక్కువ పని చేసిన ఇంతకాలం, వినని వారికి కూడా చెప్పడం మొదలుపెట్టిన, అందుకే నష్టపోయాను. నాకు బుద్ధి వచ్చింది, దేవుడు గద్దించినాడు, అవమానపాలు అన్నీ చేసి ఇప్పుడు ట్రాక్లో పెడుతున్నాడు. క్రమశిక్షణ వదిలిపెట్టు, వినేవారికే చెప్పుకో, విననాడు కథ నీకెందుకు. విన్నవాడికి ఏం చెప్పాలి, వాడు వింటున్నాడని ఏదో తిట్టకు, మళ్ళా ఏదో పాపం వింటున్నాడు అమాయకంగా నీ దగ్గరికి వచ్చి, మంచోడు కాబట్టి వాడిని ఏం అనకుండా ఏం చేయాలి,
తప్పు చేసావరా కదా, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావరా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏం కాదు, జీవం గల దేవుడు క్షమించి ఇస్తాడు రా అంటుండాలన్నమాట. ఏం చేసినా ఏమనాలి, జీవం గల దేవుడు క్షమించే దేవుడు, రారా నాయన, నువ్వు సంఘానికి వచ్చి కూర్చోరా నాయన. రోజులు ఎంత బాగున్నాయో చూడండి. మంచివాడిని చెడగొట్టేటువంటి విశ్వాసం, క్రమశిక్షణను పాడు చేసేటువంటి విశ్వాసం. అందుకని ఏం చేస్తాడంటే కాపరి ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు. గొర్రె దొరికింది, ఎంత పిండుకోవాలో అంత పిండుకోవాలి, అయిపోయాయి. వాడు 10 రోజులకు ఒకటికి ఉంటాడా, 10 నెలలు ఉంటాడా, 10 సంవత్సరాలు ఉంటాడా, రేపొద్దున ఏదో జిల్ల పెడితే గీరలేదని కూడా వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు. ఏం చేస్తాడు కాపరి, వాని నీపు గీరుకుంటే అయితే ఉండలేడు. కాబట్టి దొరికిన కాటికి అది చూసినావా, 10,000 కట్టాలి, నువ్వు 10,000 కడితే నీకు మేలు జరుగుతుందని మొదలు పెడతాడు. మనకు అది కూడా సిద్ధ కావట్లేదు. సరే, మంచిది, దేవునికి వందనాలు. కాబట్టి అనుకూల వచనమే పలుకుడి. ఏమన్నాడమ్మా, మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టే క్షమాపణ మాటలు. ఇప్పుడు మనం అనవసరంగా మాట్లాడి నష్టపోయినాం. ఇటువంటి మాటలు ఇంకా నన్ను బాగా హెచ్చరిస్తూ ఉంటాయి. మన పిల్లలు, మనోళ్ళు, ఒరే డేక్షరా కాలుతుందిరా, తగిలితే కాలుతుందిరా అని చెప్పి వదిలేయాలి. కాలినాక వాడే అని పక్కకు తీసుకుంటాడు, చేయని వదిలేయాలి. ఇంక ఏం చేస్తాము మనం, ముందే మన పిల్లలని కాలుతుందని నష్టపోతారని చూసినడురా అంటే వాళ్ళకి ఇబ్బందే ఉంటుంది ఖచ్చితంగా. ఎవరైనా సొంతములైనా అంతే, సంఘస్థులైనా అంతే, బయట వాళ్ళైనా అంతే. ఈ తప్పు చేయకూడదు, దయచేసి వదిలేయాలి. కింద పడితేనే వాడికి తెలుస్తుంది, నష్టపోతేనే తెలుస్తుంది. ఓకే, పెద్ద డ్యామేజ్ అయితే అది వేరే విషయం, కానీ ఏది జరిగినా దేవుడు చూసుకుంటాడని వదిలేయటమే మంచిది. కాబట్టి అవసరమును బట్టి మాత్రమే క్షేమాభివృద్ధికరమైనటువంటి మా అనుకూల వశం. అన్నిటికీ జరుగుతుంది పానాలేం కదా, కొన్నిసార్లు చూద్దాం పానాలి. కొంతమంది అడుగుతుంటారు, ఇది మా పిల్లలకు సీట్ వస్తుంది, వాళ్ళు సస్తే రారు, సీట్ బతిమాలుకోవాలా, బెదిరించినా రారు. AK-47 పెట్టి వెనకబడి నువ్వు ఈరోజు చర్చికి వస్తేనంటే కూడా రారు. మళ్ళీ అడుగుతారు, ఇది జరుగుద్దా, జోస్యం చెప్పలేను ఆయన, జ్యోతిష్యం చెప్పడం మా 7 రోజులు అయింది, పోనైనా నువ్వు దేవుని అడుక్కోపో అంటారు. సరే, మంచిది. అనుకూల వచనము క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడు. కానీ తర్వాత ఇంకా దుర్భాష, అది మనం మొదటి పాయింట్. అనకౌంట్ మరి ఏమంటారు, అన్నెసెసరీ మాటలు అనేటువంటి విషయాల్లో అన్యాక్సెప్టబుల్ స్పీచ్ అనే దాంట్లో మనం దాన్ని మాట్లాడుకున్నాం. రెండవ మాట కొలసీలు 4:6. కొలసీలు 4:6. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడే. వాడికి వస్తుందా రాదా అనవసరం, పలకాలి అంతే. ఇక తర్వాత దేవుడు చూసుకుంటాడు. మనకెందుకు వచ్చిన తిప్పలు, మనం ఎందుకు అనలైజ్ చేసి ఇదిగో ప్రభు ఇస్తున్నాడు, లేదా ప్రభుకి ఇది ప్రాబ్లం ఉంది, ఇది తొలగించుకుంటే నీకు వస్తుంది ఎందుకు చెప్పాలి, అవసరం ఏముంది. మానుకోవాలి అవన్నీ కూడా. దేవునికి అప్పగించాలి, వదిలేయాలి. మనం డైరెక్షన్స్ ఇస్తే వాళ్ళు పాటించలేరు, వాళ్ళు ఉండలేరు, వాళ్ళకి జరగదు. ఇలా ఉంటే అని మనం అనగలిగితే పౌరుషం, ఎందుకంటే దేవుళ్ళు ఉంటాం కాబట్టి. ఖచ్చితంగా ఈ లెవెల్లో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇవ్వాలి, ఇస్తాడమ్మా. ఎందుకు పోద్ది, ఎక్కడ పోదు కదా. నువ్వు ఉండవలసిన స్థితిలో ఉంటే 10 సబ్జెక్టులు రాస్తే 10 పాస్ అవుతావు. నువ్వు ఉండవలసిన స్థితిలో లేకపోతే ఎక్కడో చోట దేవుడు టక్కున పెడతాడు. తొడపాష అంటారు చూడు, క్లాసులలో తొడప ఏం పెడతాడు, 1 సబ్జెక్టు 2 సబ్జెక్టులో బ్యాక్లాగ్లో పెడతాడు. లేకపోతే ఏదో ఇంట్లో 10 పనులు ఉంటాయి, 1 2 పెండింగ్లో పెడతాడు. ఏదో 4 పిల్లలు ఉంటాడు, ఒక్కడో ఎదగకుండా తయారైపోతాడు. 4 ఎదుగుతారనే రూల్ లేదు కదా. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మనుషులకు ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ, ఇప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ. వాళ్ళు ఎవడన్నా కానీ ఏదో మనోడు కాస్త చెప్దాం అనుకోకర్లేదు, అవసరత లేనే లేదు, ఎవరికి ఏం చెప్పక్కర్లేదు. ఎల్లప్పుడు రుచిగా ఎస్ పో అంటుండాలి అంతే. ఎస్ పో, హ్యాపీ కదా. అట్లా ఉంటేనే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల్లో మళ్ళీ ఒకటి చూద్దాం, 15వ అధ్యాయంలో యాక్సెప్టబుల్ అన్యాక్సెప్టబుల్ అనేటువంటి మాటల గురించి మాట్లాడాం. వ్యర్థమైన మాటల గురించి మొదలు పెట్టుకున్నాం మనం. తర్వాత ఈ విషయాలన్నీ కూడా డీప్గా మనం వెళ్తూ ఉన్నాం. సామెతలు 15:1, దాంట్లోనే ఒక 2-3 వచనాలు బాగున్నాయి. 15:1 చూడండి, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట, మెత్తటి మాట, మంచి మాట. వాడు అది మనల్ని బలహీనలు అనుకొని, వాళ్ళు మనల్ని దాన్ని ఒక చేతగాని వాడు అనుకొని, ఏమన్నా అనుకొని, మన నోటి నుంచి ఏం రావాలి, మృదువైన మాట. సరే పో. మనం ఏమనుకుంటామంటే ఇట్లా మాట్లాడితే వాడు మనల్ని చేతగాడు అనుకుంటాడేమో, కొంచెమన్నా కొంచెం రఫ్గా చెప్తే వాడు వింటాడు అనేసి మనం అనుకుంటాం. అంటే సావుకు పెళ్ళికి ఒకటే మేళం ఉండకూడదు. ఖచ్చితంగా ఏదో తప్పు అన్నప్పుడు ఆ తప్పు ఎంత బలమైందో చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పును బట్టి కదా.
10 పైసలు దొంగతనం చేశాడు. ఏందిరా గుర్తుందా లేదు? 10 కోట్లు దొంగతనం చేశాడు బ్యాంక్. నిన్ను జైలు వేస్తాను, నేను చంపి ఇటు ఏదో కొంచెం గట్టిగా చెప్పాలే కదా. మనం ఏమనుకుంటున్నామంటే మృదువైన మాట కాబట్టి దాన్ని ఏం చెప్పకూడదు అనేదే సత్యం. ఇది మాత్రం వాస్తవం. ప్రజలు వినరు, విశ్వాసులు వినరు, చెప్పకూడదు వాళ్ళకి, వదిలేయాలి. శిక్షించబెడతారా, మేల్లోకి వస్తారా దేవుని చిత్తమైనప్పుడు. కాబట్టి మధ్యవర్తిగా ఏదో పరిచయం చేసి తప్పిస్తావా లేదా అనే పరిస్థితిలో ఉండాలి తప్ప బలవంత పెట్టకూడదు దేవుడిని కూడా. ఎందుకంటే వీడు ఎట్లాగో వెనుపోటు పొడిచిపోయేటోడు, వీని కోసం మనం దేవునికి ఇది చేయటం మంచిది కాదు. ఎక్కువగా దేవుని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది. వీడేదో మనతో పాటు ఉండేటోడు, చావుకైనా బ్రతుకైనా ఇంక నీతిని ఉంటాను అయ్యగారు అంత సీన్ లేదు. కాబట్టి ఈయన కోసం మనం గంటల తరబడి ప్రార్థన చేసి గంటల తరబడి దేవుని వేధించి చేయను అని అవసరం లేదు. ఇదిగో అప్పగిస్తున్నాం, మా బాధ్యత, మా పని. వాడి దగ్గర కనుక తీసుకున్నాం, నీ దగ్గర జీతం తీసుకున్నాం, నీ ప్రేమను పొందుకున్నాం కాబట్టి బాబా మర్చిపోకూడదు. వాడు ఏదైనా చెప్పి మనం చెప్పాల్సింది. కానీ బతిమాలుకోవటం కొద్ది లెవెల్లోనే ఉంటారు. అవసరం లేనివి ఎక్కువ చెప్పినందువల్లనే మనకు 30 మంది ఉన్నారు. ఒకవేళ అది చేయకుంటే 300 మంది ఉండేటోళ్ళు. అవసరం లేని విషయాల్లో మనం ఉండకూడదు అనేది నేను మీకు కూడా చెప్తున్నాను. నా ఒక్కడికే అనుభవాలు వచ్చినవి కాదు, మీకు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే అది శుభం, ఆశీర్వాదం. పెత్తనం ఉంది, పెత్తరికం ఉంది, దాన్ని ఎక్కువ పోతే మనకు నష్టం. వాడు బాగానే ఉంటాడు, వాడు ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘానికి వెళ్తాడు, ఇంకా బాగుంటాడు, ఇంకా ఆశీర్వదించబడ్డాడు. కానీ నష్టపోయేది ఎవరైనా అంటే మానసికంగానో శారీరకంగానో లోకరీతిలోనూ మనమే. కాబట్టి వాటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలనేది నేను మీకు దీంట్లో నేను 4వ వచనం కూడా చూడండి, 15:4 కూడా. సాత్వికమైన నాలుక జీవవృక్షము. ఇది కూడా మంచి మాట, మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. అట్లాగే 23 కూడా చూడండి. సమయోచితమైన మాట, సాత్వికమైన మాట, సమయోచితమైనటువంటి మాట, మనోహరం అంటా ఉన్నాడు, మృదువైన మాట కదా. ఎంత చక్కగా మరి ప్రాక్టీస్ చేయడం ఎంత కష్టమో కదా. పిల్లాడు చాలా భయంకరమైన తప్పు చేసి వచ్చాడు, ఏదో హోంవర్క్ చేయలేదంటే వదిలేద్దాం. ఇప్పుడు తల్లిదంటే కోపగించుకోకూడదు, అంతే కదా. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ కూడా మృదువైన మాట. మళ్ళీ ఇదే మాట ఇంకో దగ్గరికి వెళ్తే బెత్తం వాడని తల్లిదండ్రులు వ్యర్థం అంటాడు దేవుడు. మళ్ళీ అవునా, బెత్తం వాడాలంటాడా లేదంటే. కాబట్టి ఏది ఎప్పుడు ఎలా అనేది ఇక మీ నిర్ణయం. ఇక కాపర్లు చెప్పాల్సిన అవసరం లే, అది మీ నిర్ణయం, మీరు చేసుకోవాలి. కాబట్టి మీరు వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వరకు మాత్రమే మీరు దాని గురించి ఆలోచన కలిగి ఉంటారు. ఇలాగే 25 సామెతలు 11లో కూడా ఒక మాట చూడండి. 25:11లో కూడా 25:11 సమయోచితముగా పలకబడిన మాట, దేనికి సందర్భానుగా, దాని అవసరం ఉందా లేదా అని దానికి చెప్పే మాట ఉపయోగకరం, అంతే తప్ప దేంతో తీసుకొస్తే దేనికో లింక్ పెడితే అది ఉపయోగం కాదు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అట్లాగే నాయన మరి ఇంకొక మాట ఏంటంటే ఫిలిప్పీలు 2:14లో మీరు చూస్తే, ఫిలిప్పీలు 2:14 త్వరగా టైం అయిపోతుంది. టైం ఏముంది, మనం 1 గంట 2 గంటల వరకైనా కూర్చునేదే కాబట్టి భయం లేదు. 2:14 మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులు అగునట్లు ఏం చేయాలంట? సనుగులను, సంశయం. ఎవరు మానేస్తారండి? మొన్న ఎక్కడో ఒకటి చూస్తూ ఉన్నాను కదా, సనుక్కోవడం, వెనక తిట్టుకోవడం, వెనక చెడ్డగా మాట్లాడుకోవటం కదా. పిల్లలంట టీచర్ల గురించి వెనక మాట్లాడుకుంటారంట. ఆఫీసులో పనిచేసేటోళ్ళు ఆఫీసర్ గురించి మాట్లాడతారంట. అట్లాగే ఇక కాపరి గురించి మాట్లాడేటోళ్ళు ఉంటారు. సనుగులు, ఇంకేమన్నాడమ్మా, సంశయాలు, అనుమానాలు, డౌట్లు. అది ఎట్లా కదా, ఇది ఎందుకు ఇట్లా చేశాడు. అన్నిటికీ ఒకటే కాదు కదా ప్రాసెస్, రకరకాలు ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి. పాత రోజుల్లో కట్టెల పొయ్యి మీద కట్టెలు పెట్టి వంట చేసేటోళ్ళు, తర్వాత అంతకంటే ముందు పిడకలతో చేసేటోళ్ళు, తర్వాత కట్టెలు, తర్వాత గ్యాస్ స్టవ్లు, ఇట్లా రకరకాల స్టేజ్ల్లో ఉన్నాం. మరి అదే వంటలే కదా ఇప్పుడు కూడా, చేసే విధానంలో మార్పు వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా అంతే మార్పు ఉంటుంది కదా. మీ నాలెడ్జ్ పెరిగిపోతుంది, విశ్వాసాల జ్ఞానం పెరిగిపోయింది. కాబట్టి మన పద్ధతి కూడా మార్చుకోవాలి. అట్లాగే మీరు మీ కుటుంబాలను సెట్ చేసుకునే పద్ధతులు కూడా మార్చుకోవాలి. ఇలా కాదు ఇలాగే అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఏది సత్యమో ఏది మంచిదో దేవుడు నిర్ణయిస్తాడు, మనుషులు నిర్ణయించలేదు. మనుషులు నన్ను కాదన్నారని దేవుడు నన్ను కాదంటాడు అని అనుకోవటం బుద్ధి పొరపాటు. అవునో కాదనొచ్చు కూడా తెలియదు. కానీ కాబట్టి మన మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈరోజు మనం జ్ఞాపకం. సనుగులు, సంశయాలు ఎప్పుడు కొనుగుతుంటాం. అమ్మ వాళ్ళు ఏం కోపం వచ్చింది కొద్దిగా డైరెక్ట్ కంటే మన ఆయన కొడతాడు.
కాబట్టి ఏం చేస్తాం, వెనక్కి తిరిగి ఎప్పుడు ఇంత ఇట్టడి పనులు చెప్తాను నాకు అనుకుంటా. అవునా? ఇప్పటి వరకు మీ పేరెంట్స్ని సనగలేదు అన్న పిల్లల చేతులు ఎత్తండి. ఏ విషయంలో కూడా మా మమ్మీ డాడీ మేము సనగలేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ధైర్యం లేదు మీకు, చేతులు ఎత్తండి. కానీ ఆ సనుగుడు అనేది ఎంత పెద్ద తప్పో, ఎంత చెడ్డదో ఒకసారి చూడండి. ఓకే, మన పేరెంట్స్ మన ఇష్టం, తిట్టుకుంటాం కూడా, ఇక మన అనుకున్న తర్వాత ఫ్రీడమ్ ఉంటుంది అనుకుంటాం. కానీ అది ఏ లెవెల్లో అనేది ఒక్కసారి చూడండి కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి సనుగుడు ఇది బెస్ట్ స్పీచ్, యాక్సెప్టబుల్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నాను. సనుగులు, సంశయాలు వదిలేసేయాలి అనేది మనం ఒక్కటిగా మనం చివరికి మరి ఒకటే చూస్తున్నాం. ఏదైనా కానీ మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. ఇన్ని చెప్పినా ఒకటే, నేను పాత రోజుల్లో ఒక మాట, ఒక పద్యం ఉన్నది, తివిరి ఇసుకన తైలము తీయవచ్చు. ఇసుకను పిండి నూనె తీయవచ్చు బయటికి, కష్టం కాదు. అసలు ఇసుకలో నూనె ఉండదు, కానీ ఆ ఇసుకను కూడా పిండి నూనె తీయచ్చు. ఏదైనా నూనె పడింది దాన్ని ఫిల్టర్ చేసో కాడిగో తీస్తామని అంటారు కదా, అట్లా తివిరి ఇసుకను పిండి బాగా గట్టిగా చేరి ముందేటి కొమ్మును సాధించవచ్చు. చేరి కుందేటి కొమ్మును, మూడవ కొమ్ములు ఉంటాయమ్మా కుందేటికి, కానీ కుందేటికి కూడా కొమ్ములు తీసుకురావచ్చు. చేరి విశ్వాసి మనసు రంజింపరా. ఆ విశ్వాసి ప్లేస్లో ఆ పద్యంలో ఒక మాట ఉంది, అది నేను చెప్పదలుచుకోలేదు, మీకు ఆ పద్యం వస్తే తెలిసిపోదు. చేరి విశ్వాసి మనసు రంజింపరాదు. విశ్వాసిని సంతోష పెట్టాలని ఎప్పుడు ఏకాపరి అనుకోకూడదు. బాధ్యత ఏమిటంటే వాడు చెప్పాలి, ఈయన చెప్పాలి, వాడు చెప్పాలి, ఈయన చెప్పాలి దేవునికి, అంతే. ఆ ప్లేస్లో ఆ పద్యంలో ఏముందో తర్వాత పిల్లలు మీకు అర్థమైతే తర్వాత ఆలోచన చేసి చెప్పండి, మీ పేరెంట్స్కి చెప్పండి. నాకు తెలుసు. చేరి విశ్వాసి మనసు రంజింపరాదు, ఇది మనం నేర్చుకోవాల్సిన పని. కాబట్టి మనం ఒక ప్రార్థన చేసి మనం ముగించుకున్నాం. కీర్తనలు 141, కీర్తనలు 141 3-5 వచ్చిన ప్రేయర్. నీకు నీ పిల్లలకు అందరికీ ఉపయోగకరమైనటువంటి ప్రేయర్. 3, 4, 5 వచనాలు. యెహోవా, అందరం చదువుదాం. యెహోవా నా నోటికి కావలించుమో, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమో, పాపము చేయి వారితో కూడా చూడబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినక ముందును, నీతిమంతులు నన్ను కొట్టుట ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు, ఇవన్నీ జరిగే పనులు కాదు. కానీ అక్కడైతే దేవునికి మనం ఏమని ప్రార్థన చేయాలి? నా నోటికి కావలి ఉండుమో, నా పెదవుల ద్వారా మనకు కాపు పెట్టుము అంటూ ఉన్నాడు. అట్లాగే 19:14 కూడా ఇదే కీర్తనలో మీరు చూసినట్లయితే 19:14 కూడా ఒక మాట ఉన్నది. ఏమంటే ఉన్నది ఒకసారి చూడండి. 19:14 యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము. ఎంత గొప్ప మాట! నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీకు అంగీకారం. నువ్వు ఒప్పుకోవాలయ్యా, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నా మాటలు మనుషులు కాదు, అంటూనే ఉంటారు. మంచి మాటలన్నా అంటారు, ప్రోత్సహించే మాటలన్నా అదే అంటారు. నువ్వే నాకు దైవం అన్నా కూడా వాళ్ళు అట్లాగే అంటారు. నేను నీకు దైవం ఏంటో, నువ్వు దయ్యానివి అంటారు. ఇవే జరుగుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఏం మాట్లాడుతున్నాం. మొన్న ఈ మధ్య ఒక చోట ఒక చిన్న మాటలు చూశాను, ఒక మంచి మాటలు చూశాను. ఏమని చెప్తున్నాడంటే, థింక్, ఆలోచన చేయి. థింక్, ఒక మాట మాట్లాడే ముందర ఆలోచన చేయి. కానీ ఇది సాధ్యం కాదు, ఎందుకంటే ఫ్లోలో వచ్చేస్తుంటాయి మాటలు. కానీ ఆలోచన చేయమంటారు. ఎందుకంటే నువ్వు ఒక ఉద్దేశంతో చెప్తావు, నువ్వు ఇంకో ఉద్దేశంతో మాట్లాడతావు. ఇప్పుడు ఈరోజు మనం జనరల్గా మాట్లాడుకున్నాం, అందరికీ సంబంధించిన మాట్లాడుకున్నాం. తమాషకు కూడా చావు మాట ఎత్తకూడదని ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను, నేను ఏది వదలలేదు. కానీ చాలామంది ఏమనుకుంటారు, ఏదో దృష్టిలో పెట్టుకొని చెప్పాను అట్లా. కాబట్టి ఎవరిని మనం మార్చలేము. వాడి బుద్ధి వాడు అనుకుంటున్నాడు, ఇక నా గురించే చెప్పాడు అనుకున్నట్టు మనం మార్చలేము. కానీ అలా అనుకోవడం కూడా మంచిదే. కానీ నా గురించి చెప్పారని వాడు ఏదైనా అనిపించి మార్చుకుంటే వాక్యం హెచ్చరించిందని మంచిదే. కానీ అది కూడా కాదు కదా, అలా కూడా చేయరు వాళ్ళు. నా కోసం కాదు, ఒక్కడి కోసం అనుకుంటారు. మళ్ళీ ఎవరితో అనేటప్పుడు ఇది రోజు నా గురించే చెప్పాడు, ఇక వాళ్ళ గురించి కూడా వదిలేద్దాం. ఒక మాట ఏంటంటే, చక్కటి మాట, థింక్, ఆలోచన చెయ్యి. ఒక మాట మాట్లాడే ముందు, ఒకరిని అనే ముందు అనేటువంటి మాటల్లో
THINK. ఇది మనం నేను స్టేటస్లో పెట్టాను. టీ అంటే థాట్ఫుల్, ఆలోచన చెయ్యి. ఆ మాట ఒకటి ఆలోచన చేసి అను. ఊరికి ఇష్టారాజ్యంగా కాదు, ఏదో ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండవచ్చు, ఇది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు, అవసరమై ఉండొచ్చు, అనవసరం, కానీ ప్రతిసారి ఆలోచన చెయ్యి. రెండవది ఏంటంటే హెల్ప్ఫుల్, అది ఉపయోగకరంగా ఉందా లేదా కూడా చూసుకో. ఆలోచించి అను, ఉపయోగపడుతుందా లేదా చూసుకో. I stands for ఇన్స్పైరింగ్, అవతలను ప్రోత్సహించేది, బలపరిచేది. దానికోసం 4 మాటలు మాట్లాడాల్సి వస్తుంది. కాపరి కూడా అంత మాత్రాన అబద్ధికుడు కాదు, అంత మాత్రాన వాళ్ళు ఎంట పడేటోడు కాదు. ప్రోత్సహించాలి. మరణానికి వెళ్తూ ఉన్నామంటారు, చావస్తున్నామంటారు, ఇంకేదో బాధలు చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళకి బాధలు తగినట్టు కొంచెం నేను కదిలించబడ్డట్టుగా, నాకు ప్రేమ ఉన్నట్టుగా వాళ్ళని నేను నమ్మించాల్సి వస్తుంది. లేదమ్మా అలా కాదురా, ఇల్లారా అని నచ్చ చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ జీవితాలు వెలిగించబడటానికి కొంచెం పునాది ఎవరో ఒకరు ఉన్నారు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడినటువంటి వాళ్ళు. మీ జీవితాలు పాడు చేసుకోకండి, ఖచ్చితంగా మీకు దేవుడు ఉన్నాడు అందరికంటే గొప్పగా అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది. కొంచెం బుధానికి ఎత్తుకోవాల్సే వస్తుంది. కొంతమంది చాలా వెళ్ళిపోయి ఉంటారు పాతాళాన్ని. వాళ్ళని ఏం చేయాలంటే మామూలు మాటలు. అందుకే దావీదు అంటాడు కదా, పాతాళంని దిగిపోయినాను, ఎత్తలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించమంటాడు కదా. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించే విధానంలో ఎన్నో చెప్తాం. అన్ని అబద్ధాలు చెప్పాం, నిజంగానే వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళకి సహాయకులుగా ఉంటాం. కానీ ఇంటెన్షన్ ఇస్ డిఫరెన్స్. మోసపుచ్చే బుద్ధి కాదు, ఇచ్చకములాడినా మోసపుచ్చే బుద్ధి కాదు. అది ఉంది కదా మాట. ఇచ్చకములాడటం అవన్నీ కూడా మోసపుచ్చటానికి అయితే తప్పు, కానీ వాళ్ళని బలపరచడానికి అయితే తప్పు కాదు. అందుకే దేవుడు క్షమిస్తూ ఉంటాడు. మీ దృష్టి ఎట్లాగైనా ఉండని, మీ అర్థం ఎలాగైనా ఉండని పక్కన పెట్టేస్తాం. కాబట్టి ఆ ఇన్స్పైరింగ్. రెండవది N స్టాండ్స్ ఫర్ నెససరీ, అవసరమా. నేను ఈ మాట ఈమెతో ఇప్పుడు అనడం అవసరమా, ఇది కూడా ఆలోచన చేయండి. థాట్ఫుల్, హెల్ప్ఫుల్, ఇన్స్పైరింగ్, నెససరీ అండ్ కైండ్, మృదువైన మాట. ఇవన్నీ వాక్యాల్లో చూసుకున్నవి. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. ఏదో అవసరార్థమై దేవుని వాడుకున్నట్టుగానే, అవసరార్థమై కాపరిని వాడుకున్నట్టుగానే, అవసరార్థమై సంఘాన్ని వాడుకున్నట్టుగానే, అవసరార్థమై హిందూ బంధుమిత్రులను వాడుకున్నట్టుగానే, అవసరార్థమై స్నేహితులను వాడుకున్నట్టుగానే, అవసరార్థమై దేవుణ్ణి వాడుకోవటం తప్పు. ప్రతి మాటకు లెక్క అప్పగించాల్సిందే. ముఖ్యంగా వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనటువంటి స్పీచెస్, వ్యర్థమైనటువంటి నిందలు, వ్యర్థమైనటువంటి అవసరాలు, వ్యర్థం ఈ వ్యర్థమైనటువంటి వాటికి ప్రతిసారి మనం లెక్క అప్పగించాల్సిందే. ఈవెన్ దేవుడే కాదు, మనుషులు కూడా అడుగుతారు ఏదో ఒక రోజు. అటువంటి ప్రవర్తన నుంచి మనం బయటపడదాం. తమాషకు కూడా నాకు అది వచ్చింది, నాకు ఇది జరిగింది అనవద్దు. తలనొస్తుంది ఏదో అనవద్దు. నస్తుందని చెప్పు, అది జరిగేటట్టు ఉంది. చెడు కీడుకు ముందే పునాది వేయకు. సాధారణ దాన్ని ఉపయోగించుకుంటే నవ్వలేక చస్తున్నా అనే మాట చాలా సాధారణం కదా, కానీ అది కూడా అనొద్దంటాను నేనే. ఎందుకంటే సాతానికి ఊపిచ్చినట్టే, బలం ఇచ్చినట్టే. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం, సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలయ్యా, తండ్రి నీకు వందనాలు, నా రాజా నా రక్షక నీకు వందనాలు. నిజమే తండ్రి, మాట తీరుతోను మా దుర్భాషలతోనూ మేము అనేక విషయాల్లో పడిపోతూ ఉన్నాం. వ్యర్థమైన ప్రతి మాటకు మేము లెక్క అప్పగించాలి. అదే నిజము, అదే సత్యము, అదే తీర్పు దినాన బయటకు వస్తుంది. నీ ఎదుట మేమందరము కూడా మాటల విషయంలో కూడా నాయన చక్కగా తలెత్తుకొని సంతోషంగా మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే భాగ్యంలో నిలబడడానికి సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని అనుగ్రహించి ఆశీర్వదించండి. మాట తీరు ద్వారా మా తప్పులుంటే క్షమించమని మమ్మల్ని నాయన నీ భద్రతల క్షేమంలో నిలబెట్టుకొనమని వేడుకుంటున్నా. సహాయం చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.